రామాయణం అంటే ఆ రామాయణం నిరంతరం వినవలసింది, నిరంతరం మననం చెయ్యవలసింది. దాని చేత అసలు మనిషిగా ఎలా బ్రతకాలి, మనిషిగా ఎలా జీవించాలనేటటువంటి విషయం చాలా అందంగా చెప్పబడినటువంటి కావ్యం ఏదైనా ఉంటే రామాయణమే. రామాయణం లాంటి కావ్యం ప్రపంచ భాషలలో ఇంకెక్కడా లేదు. మనిషి యొక్క జీవనాన్ని, మనిషి సంక్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ఎలా మెలగాలి అనేటటువంటి విషయాన్ని సంపూర్ణమైనటువంటి ధర్మబద్ధమైన నడువడితో మనకందరికీ కూడా ఆవిష్కరించినటువంటి మహోన్నతమైనటువంటి శీలం కలిగిన స్వామి రామచంద్ర భగవానుడు. రామాయణంలో పాత్రల గురించి చదువుతుంటే, రామాయణం యొక్క కథని చదువుతున్నప్పుడు కంట నీరు పెట్టనటువంటి వారు ఉండరు. నాకైతే వ్యక్తిగతంగా ఒక విషయం అనిపిస్తూ ఉంటుంది. రామాయణాన్ని మీరు ఒక కథాభాగంగా పట్టుకుని చదవడం ప్రారంభం చేశారనుకోండి, ఒకసారి మీరు దాన్ని ధర్మశాస్త్రంగా చదివారనుకోండి, ఒక కొత్త కోణం కనపడుతుంది. ఒకసారి మీరు దాన్ని పరిపాలనా సంబంధమైన శాస్త్రంగా చదివారనుకోండి, ఇంకొక కొత్త కోణం కనపడుతుంది. వీరొకసారి జ్యోతిష శాస్త్ర సంబంధమైనటువంటి రహస్యాలు తెలుసుకోవడానికి ఆలంబనం కోసం మీరు రామాయణం చదివారనుకోండి, వీరొక కొత్త కోణం కనపడుతుంది. మీరు రామాయణాన్ని ఎప్పుడు ఏ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని చదివితే అప్పుడప్పుడు కొత్త కోణం కనపడుతుంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే, మీరు మృగాల యొక్క నడువడి గురించి తెలుసుకోవాలని రామాయణం చదివితే మీకు ఆ కోణంలో అందుతుంది. పక్షుల గురించి తెలుసుకోవాలని చదివితే మీకు అందుతుంది. సర్వభూతములు ఒకదాని పట్ల ఒకటి ఎలా ప్రేమను కలిగి ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలనం చేయడం కోసం రామాయణం చదివినా కూడా మీకు ఒక కొత్త కోణం కనపడుతుంది. నాకైతే వ్యక్తిగతంగా అనిపించే విషయం, మీ జీవితంలో మీరు గమనించేటటువంటి సంఘటనలను రామాయణ పరంగా మీరు అన్వయం చేసుకొని, మీరు రామాయణాన్ని ఒక్కసారి తార్కికమైనటువంటి దృష్టితో విచారణ చేస్తే అది వజ్రాల గని. ప్రతిరోజు మీరు రామాయణంలోంచి వజ్రాలు తవ్వుకోవచ్చు. రామాయణం ఒకనాటికి పనికొచ్చేది, ఒకనాటికి పనికిరానిది కాదు. అది కాలపరీక్షకు నిలబడేటటువంటి కావ్యం. అందుకే చతుర్ముఖ బ్రహ్మగారు వాల్మీకి మహర్షితో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్తారు. సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటాయో, ఈ నదీ నదములు ఎంతకాలము ప్రవహిస్తాయో, ఎంతకాలము పర్వతములు ఉంటాయో అంతకాలము రామాయణం ఉంటుంది. రామాయణం ఉండడం కాదు, రామాయణాన్ని మనం చదివి, రామాయణాన్ని జీర్ణం చేసుకొని, రామాయణాన్ని నిత్య జీవితంలోకి తెచ్చుకోగలిగినటువంటి సమర్థత పెరిగినప్పుడు మాత్రమే మన జీవితాలకి అసలు నిజమైనటువంటి ఒక సార్థకత చేకూరుతుంది. నేను ఇవాళ రామాయణంలో బాలకాండ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ మొదటి కాండ కనుక నేను ఆ రకమైనటువంటి కోణంలో ఆవిష్కరించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. మీరు కూడా ఒక పరిశీలనం చెయ్యండి. దశరథ మహారాజు గారు కూడా ఒక నరుడు, ఒక మనుష్యుడు. ఆ కాలంలో ఉన్నటువంటి విచిత్రం ఏమిటి అంటే, మీరు రామాయణాన్ని పరిశీలన చేసినప్పుడు మీకు అందేటటువంటి మొట్టమొదటి లక్షణం, నరుడికి గౌరవం ఉన్నట్లు కనపడదు. ఇందుచేత ఈ మాట మీరంటున్నారు అని అడగచ్చు. ఉత్తరకాండలో ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తారు. రావణాసురుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు వరాలు అడిగాడు. నాకు ఫలానా వారి ఫలానా వారు ఫలానా వారు ఫలానా వారి చేత మరణం ఉండకూడదు. సరి, ఉండకూడదు. పోనీ బ్రహ్మగారిని ఆ మాట అడిగి బ్రహ్మగారు తథాస్తు అంటే వెళ్ళిపోవచ్చు కదా. ఆయన అలా వెళ్ళిపోలేదు. ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, వీళ్ళందరి గురించి నేను ప్రత్యేకం అడిగాను, అసలు నరవానరముల గురించి నేను అడగను, వాళ్ళు నన్ను ఏం చేస్తారన్నాడు. అంటే అంత అల్పప్రాణిగా చూపించబడింది. పోనీ రావణాసురుడు అంటే ఉద్ధతి కలిగినటువంటి వ్యక్తి, అలా మాట్లాడాడు. జనక మహారాజు గారంతటి వాడు ఈ శివధనుస్సును ఎత్తడానికి ఎందరో ప్రయత్నం చేశారు, ఎత్తలేకపోయారు. పగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనే పివ. విశ్వామిత్ర మహర్షి, ఈ పిల్లకాయలు ఎవరినో తీసుకొచ్చి శివధనస్సు చూపించమంటున్నావు, దేవతలు ఎత్తలేకపోయారయా శివధనస్సుని, మనుష్యులు పిల్లవాళ్ళు వీళ్ళేమి ఎత్తుతారన్నాడు. కాబట్టి ఆ రోజుల్లో మనుష్యులంటేనే ఒక చిన్నతనం, పెద్ద పట్టించుకున్నటువంటి ధోరణి మనకు కనపడదు. అలాంటి రోజులలో
దశరథ మహారాజు గారికి సంతానం లేదు. సంతానం లేకపోయినప్పుడు మళ్ళీ సంతానాన్ని పొందడానికి దశరథ మహారాజు గారు ఎన్నుకున్నటువంటి పద్ధతిని మీరు గమనించాలి. సంతానం లేకపోతే దశరథుడు ఏది గుర్తించాడు? వైదికమైనటువంటి మార్గమును గుర్తించాడు. ఆయన నాకు సంతానం కలగకపోవడానికి నేను గత జన్మలలో చేసినటువంటి పాపమేదో ప్రతిబంధకంగా నిలబడింది, నేను ఇప్పుడు ఈ పాపాన్ని తీసేయాలి, ఇది నా వలన ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి నేను గురువుల యొక్క పాదములు పట్టుకోవాలి. అందుకని వెళ్ళి వశిష్ఠ మహర్షి యొక్క పాదములు పట్టుకున్నాడు. పట్టుకుని నాకు సంతానం ఎలా కలుగుతుంది అన్నాడు. పుత్రకామేష్టి చేద్దాం, అశ్వమేధయాగం చేద్దాం, నీకు సంతానం కలుగుతుంది. ఎవరు చేయిస్తారు? ఋష్యశృంగుడు చేయిస్తాడు. ఆయన దేనికోసం మొదలుపెట్టాడు యాగాన్ని? పుత్ర సంతానాన్ని పొందడం కోసమని మొదలుపెట్టాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః. నేను ఒక ఇష్టి చేస్తున్నాను, ఈ ఇష్టి చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహము చేత నాకు సంతానము కలగకుండా అడ్డుపడినటువంటి ప్రతిబంధక రూపమైన పాపము తొలగి నాకు సంతానము కలుగుతుందని నమ్మి చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ యజ్ఞమునందు భాగములు అందుకోవడానికి దేవతలు స్వయంగా విచ్చేశారు. వారితో పాటుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూడా విచ్చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారంటే సామాన్యమైనటువంటి స్థితి కాదు. అందుకని దేవతలందరూ లేచి నిలబడ్డారు. పెద్ద ఆయన కనపడినప్పుడు ఏం చేస్తాం? ఎవడి కష్టాలు వాళ్ళని చెప్పుకుంటాం. కలెక్టర్ గారు వచ్చారనుకోండి, కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారి సినిమా బాగుందండి, మీరు చూశారా అని అడగం కదా. అయ్యా మా వీధిలో ఫలానాది బాగులేదండి, అది బాగులేదండి, ఇది బాగులేదండి, సమస్యలన్నీ చెప్పుకుంటాం. అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు సభలోకి వస్తే దేవతలందరూ అన్నారు, మహానుభావ నువ్వు వరాలు ఇచ్చేశావు, నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాదిన మారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపిన కంపతే. సముద్రంలో ఉండేటటువంటి తరంగములు గట్టిగా రావడానికి వీల్లేదు, సూర్యచంద్రుడు ప్రకాశించడానికి వీల్లేదు. రావణో నామ దుర్దర్శం, ఆ రావణాసురుడు పంచభూతములను కూడా శాసిస్తున్నాడు. ఎలా ఆయన్ని నిగ్రహించడం అంటే ఆయన అన్నాడు, నరవానరముల చేత మరణముండకూడదని రావణుడు అడగలేదు. కాబట్టి ఇప్పుడు సభలో ఉన్నటువంటి నరులు కానీ వానరులు కానీ ఏం చెయ్యాలి? అమ్మయ్యా మాకు తెలిసిపోయిందండి కిటుకు, నరవానరముల చేత మరణం అడగలేదు కనుక మేమెవరమో ఒకళ్ళం వెళ్ళి చంపేస్తామన్నారు. ఇలా అంటారేమోనని ఏతస్మిన్ అంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్రకదాపాణి పీతవాస జగత్పతి. శ్రీ మహావిష్ణువు ఆ సభలో ఎవరు అడగకుండా ఆవిర్భవించారు. ఆవిర్భవించి ప్రతిజ్ఞ చేశారు. తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాసా తథా దశరథం రూపం. ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఆ సభలో నరుడిగా తాను జన్మించాలి అని అనుకుంటే ఆ సభలో ఎందరో నరులు ఉన్నారు. ఏ ఒక నరుడి వంకైనా వేలు చూపించి నేను ఈయన కడుపున నరుడిగా జన్మిస్తాను అని శ్రీ మహావిష్ణువు అనవచ్చు. లేదా పుత్రకామేష్టి చేస్తున్నాడు కాబట్టి ఆయన కడుపున పుడతాననవలసిన అవసరం ఏం లేదు, ఆయనకో కొడుకునివ్వచ్చు, నీకు పుత్ర సంతానం కలుగుతుంది. కానీ భగవానుడు దశరథ మహారాజు గారి కడుపుని ఎందుకు పుట్టాలి? దశరథుణ్ణి తండ్రిగా తాను వరించాడు. కొడుకుగా దశరథుడు పొందినది కాదు, తాను ఈశ్వరుడే దశరథుణ్ణి తండ్రిగా వరించాడు. ఈ రహస్యం తెలుసును కనుకనే దాశరథి కరుణాపయోనిధి అని మకుటం పెట్టి శతకం రచించాడు మహానుభావుడు గోపరాజు గారు. దాశరథి అని అనిపించుకున్నాడు. మీరు ఇక్కడ ఆశ్చర్యం చూడండి, దశరథుణ్ణి మాత్రమే ఎందుకు తండ్రిగా వరించాలి, ఇతరులు ఎవరిని వరించకూడదా భూలోకంలో? అంటే దశరథుడు మహాధర్మాత్ముడు. ఆయన పుత్రవ్యామోహం చేత కట్టబడినప్పటికీ కూడా ధర్మమును నిలబెట్టడం కోసం తనకి మరణం వస్తుందని తెలిసిన, కొడుకుని విడిచిపెట్టి తానుండలేనని తెలిసిన, ఒక రాత్రిలో 70 మాటలు స్పృహ తప్పి భార్య కాళ్ల మీద పడిపోయిన రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే తాను ఎంత తట్టుకోలేని దుఃఖానికి లోనైనా కూడా ధర్మాన్ని నిలబెట్టడం కోసమని నిలదొక్కునే ప్రయత్నం చేశాడు ఆయన. మహాధర్మాత్ముడు దశరథుణ్ణి అంత తేలిగ్గా తీసి పక్కన పెట్టేయవలసినటువంటి పాత్ర కాదది. అందుకే దశరథ మహారాజు గారిని తండ్రిగా ఈశ్వరుడు వరించాడు. ఇది సృష్టిలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. సాధారణంగా తపస్సు చేసి
భగవంతుణ్ణి కుమారుడిగా పొందినటువంటి పాత్రలు మనకి పురాణాల్లో కనపడతాయి. భగవంతుడే ఒక నరుణ్ణి చూపించి నిన్ను నేను తండ్రిగా పొందుతాను అని అడిగినటువంటి సందర్భం రామాయణంలోనే ఉంది. అంటే ఈశ్వరుడంతటి వాడు రామావతార ఆవిర్భావ సమయంలో నరుణ్ణి ఒక్కసారి పెద్దపీట వేసి పెంచాడు. ధర్మబద్ధమైన నడువడి ఎక్కడ ఉంటుందో అక్కడ ఈశ్వరుడు ఎంతకి దిగుతాడంటే, ఆయన కడుపున తాను కొడుకుగా పుట్టాలని ఈశ్వరుడే కోరుకున్నాడు. కోరుకుని నరుడిగా ఆవిర్భవించడానికి దశరథ మహారాజు గారిని తండ్రిగా స్వీకరించాడు. స్వీకరించి దశరథుడికి కుమారుడిగా జన్మించాడు. మీకు రామాయణంలో ఒక చిత్రమైనటువంటి విషయం ఉంది. ఒక పిల్లవాడు లోకమునకు పనికొచ్చేటటువంటి వాడిగా తయారు కావాలి. ఎందుకనంటే రామాయణంలో రాముడు జన్మించాడు. మీరు ఒక విమర్శాత్మకమైనటువంటి విశ్లేషణ చేసే ప్రయత్నం చెయ్యండి. రాముడు పుట్టుకతో అన్ని గుణములతోనూ జన్మించి ఎవరి ప్రమేయం లేకుండా, ఏ విద్యాబోధ అవసరం లేకుండా తనంత తాను సంపూర్ణ జ్ఞానిగా ప్రకాశించినట్టుగా వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పలేదు. భాగవతంలో కృష్ణ భగవానుడు శ్రీమన్నారాయణుడిగా ఆవిర్భవించాడు. ఆవిర్భవించి ఎందుకు తాను వాళ్ళ కడుపున పుట్టాడో చెప్పి పసిపిల్లవాడిగా మారాడు. వామనమూర్తిగా జన్మించేటప్పుడు అదితి కశ్యపులకు కనపడి నాకున్ వేడుక పుట్టునీసుతుడనై నర్తించి వర్తింపగా అందని చెప్పాడు. యశోదాదేవికి నోట్లో విశ్వరూపం చూపించి మాయ కమ్మించాడు. కానీ రామచంద్రమూర్తి యొక్క జీవితంలో ఎప్పుడూ తాను దైవముగా ప్రకటించుకొని నడిచి చూపించినట్టు మీకు కనపడదు. నేను మనుష్యుడని అని చెప్పాడు ఆయన. అందుకే ఆయన ఎక్కడెక్కడ మనుష్యులు ఏడుస్తారో అక్కడక్కడ తాను ఏడ్చాడు. ఎక్కడెక్కడ మనుష్యులు దిగులు పడతారో అక్కడక్కడ దిగులు పడ్డారు. ఎక్కడెక్కడ ఉత్సాహపడతారో అక్కడక్కడ ఉత్సాహపడ్డాడు. మనుష్యుడు ఎలా సంతానాన్ని కంటాడో తానలా వంశాన్ని వృద్ధి చేశాడు, బిడ్డల్ని కన్నాడు. తను మనిషి ఎలా పరివేదన చెందుతాడో తానలా పరివేదన చెందాడు. మనిషి ఎలా ఒక్కొక్కసారి నడువడి యందు వైక్లభ్యమును పొందుతాడో అలా వైక్లభ్యమును పొందినట్టుగా చూపించాడు. నేను ఈ మాట చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా నేను మాట్లాడుతున్నటువంటి మాట దోషభూయిష్టము కావట్లేదని గుర్తిరిగి మాట్లాడుతున్నాను. నేను ఎందుకు ఈ మాట అన్నానో మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. రాముడికి విద్యాబోధ చేశాడు వశిష్ఠ మహర్షి. రామాయణంలో వాల్మీకి మహర్షి యొక్క ప్రతిభ అంతా ఎక్కడుందంటే, ఒక పిల్లవాడు చాలా గొప్పవాడిగా తయారు కావాలి. తండ్రి చెయ్యరానటువంటి దుర్మార్గపు పనులన్నీ చేస్తున్నాడు. ఒక కొడుకు ముందు తండ్రి ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తిస్తున్నాడు. ఒక తల్లి నోటికి అదుపు ఆజ్ఞ లేదు. నేను ఇలా మాట్లాడచ్చా ఆవిడికి తెలియదు. నా బిడ్డల ముందు నేను ఇలా ప్రవర్తించచ్చా ఆవిడికి అక్కర్లేదు. నలుగురిలో నేను ఇలా ప్రవర్తించచ్చా ఆవిడికి అక్కర్లేదు. ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ ప్రవర్తిస్తుంది. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రవర్తిస్తాడు. కోరిక మాత్రం ఏంటి? తన కొడుకు మాత్రం మహాత్ముడైపోవాలని. ఎలా అయిపోతాడు మీరు ఆలోచించండి. పరానుకరణము అని ఒకటి ఉంటుంది. పిల్లవాడికి మొట్టమొదట పాఠశాల ఏది అంటే తల్లి ఒడి. తండ్రి ఒరే నువ్వు ఇది చెయ్యకు అని చెప్పవలసిన అవసరం తండ్రికి కలగకూడదు. కర్తవ్యతా నిబద్ధుడై ఉండాలి. తండ్రి నడువడిని చూసి, తండ్రి గారు సంధ్యావందనం చేయకపోతే చాలా నొచ్చుకునే తత్వం ఉన్నవాడు అనుకోండి, కొడుక్కి నువ్వు సంధ్యావందనం చెయ్యి అని చెప్పక్కర్లేదు. తండ్రి గారికి ప్రేమ వివాహం పట్ల, అర్థం లేని వ్యామోహాల పట్ల చాలా నిరసన భావం అనుకోండి, ఆయన తరచు దాని గురించి మాట్లాడుతుంటాడు అనుకోండి. సాధికారికంగా ఆ కొడుకుని నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోకు అని చెప్పక్కర్లేదు. తండ్రికి ధర్మమునందు చాలా ఇష్టం అనుకోండి, కొడుకుని నువ్వు అధర్మంగా ఉండకు అని చెప్పక్కర్లేదు. ఇది మా నాన్నగారు ఇష్టపడరు. మీరు కావాలంటే చూడండి, మొట్టమొదట పిల్లవాడు ఏది ఆలోచిస్తాడంటే, దీన్ని మా తండ్రి అంగీకరిస్తాడా? మా తండ్రి రాజీ పడే తత్వం ఉంది, ఆయన దగ్గరే ఈ దోషాలు ఉన్నాయి, నన్నెలా నిగ్రహించగలడు అని కొడుకు అనుకున్నాడు అనుకోండి. కొడుకు పాడైపోవడానికి ఎన్ని మార్గాల్లో తలుపులు తెరవాలో అన్నీ తెరిచి ఆ కొడుకు చాలా గొప్పవాడవ్వాలని తండ్రి కోరుకున్న పేరాశ. అసలు తండ్రికి నడువడేది?
దశరథ మహారాజు గారు నడువడి ప్రధానమైన జీవితం కలిగినటువంటి వాడు, గొప్ప ధర్మాత్ముడు, ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాడు, ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు, గురువుల పట్ల భక్తిభావన కలిగినటువంటి వాడు. అటువంటి వాడు దశరథ మహారాజు గారు. కౌసల్య మహాభక్తి తత్పరత కలిగినటువంటిది. అక్కడ ఉన్న ప్రజలు ఎటువంటి వారు అంటే వాళ్ళు కూడా సామాన్యులు కారు. నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ నామృష్టో నానులిప్తాంగో నా సుగంధశ్చ విద్యతే నా అని ఆ వాల్మీకి మహర్షి బాలకాండలో వర్ణిస్తారు. తృప్తి లేనివాడు లేడు. ఏది తనకి కలిగినదో దానితో తృప్తి పొందుతాడు ప్రతివాడు. అంతేకాని ఇంకోన్నెవన్నో చూపించి వాడికి అదేదో ఉంది నాకు లేదని అసంతృప్తితో బతకరు. రామాయణం చాలా గొప్ప సైకలాజికల్ సైన్స్ అండి. మీ తృప్తి మీరు పొందడాన్ని బట్టి ఉంటుంది. మీ తృప్తి పోలిక ఉన్నంతసేపు ఉండదు. మీకు ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇవ్వనివ్వండి, ఎంత పాండిత్యాన్ని మీకు ఈశ్వరుడు ఇవ్వనివ్వండి, ఎంత ఉపాసనా బలాన్ని మీకు ఈశ్వరుడు ఇవ్వనివ్వండి, వెలితి ఇక్కడున్నంతసేపు మీకు తృప్తి ఉండదు. నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు, ఆరోగ్యం ఇచ్చాడు, నేను తిన్నది జీర్ణం అవుతుంది, నాకు అన్నవస్త్రాలకి లోటు లేదు, నాకు భార్యాబిడ్డల్ని పోషించుకోవడానికి కావలసినంత ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చాడు, నా స్వామి నాకున్నాడు, నాకు ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు నన్ను ఆదుకోవడానికి ఆయన ఉన్నాడు, ఇంకా నేను దేని గురించి బాధపడాలి అని తృప్తిగా జీవనం చెయ్యగలిగినటువంటి వాడికి పట్టినటువంటి నిద్ర కోట్ల రూపాయలు ఉన్నా సరే ఇంకా ఏదో లేదని ఏడిచేటటువంటి వాడు నిద్రపోలేడు. వాల్మీకి రామాయణంలో బాలకాండలో ఈ మాట చెప్తారు. అయోధ్యకాండలో అయోధ్యలో ఉండేటటువంటి ప్రజలు తృప్తి కలిగినటువంటి జీవనం ఉన్నవారు. వాడికి ఏదో ఉంది నాకేదో లేదన్న భావన ఉన్నవాళ్ళు కాదు. ఎవడికి వాడు తనకేదో ఉందని ఉన్నదాన్ని చూసుకుని తృప్తి పొందేటటువంటి వారు. ఈ నడువడి ఉన్ననాడు సమాజం ఎంత ఆనందంగా ఉంటుంది మీరు చూడండి. అది ఉండడం లోకమునకు భద్రత. ఇవాళ లేనిది ఏదైనా ఉంటే ఇదే. ప్రతివాడికి పక్కవాడితో పోలిక, పోల్చుకోవడం వరకు తప్పు లేదు, కానీ నీ పాత్రత తెలియకుండా ఇది నేను కోరవచ్చా లేదు, కోరవచ్చా అన్న ఆలోచన లేకుండా కనపడిన ప్రతి వస్తువుతోటి పోల్చుకుని నేను కూడా ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడానికి తగిన ప్రయత్నం ఉండదు, కానీ వాడెక్కడో ఏదో అయిపోతున్నాడని వాడి మీద అసూయ, లేదా వాడితో పోల్చుకుని తనకి ఖేదం. ఈ రెండింటితో ఇవాళ మనిషి బతుకుతున్నాడు. రామాయణ కాలంలో అలా బతకలేదు. అయోధ్యలో ఉండేటటువంటి ప్రజలు అలా తృప్తిగా ఉండేటట్టుగా పరిపాలించగలిగినటువంటి సమర్థత కలిగిన ప్రభువు దశరథ మహారాజు. ఇంతకన్నా గొప్పతనం ప్రభువుకి ఏముంది చెప్పండి? ఇది ప్రభువు సాధించవలసినటువంటి విజయం. దీన్ని దశరథ మహారాజు గారు సాధించాడు. తన కాలంలో ఉన్న ప్రజలలో మీ అందరి బ్యాంక్ అకౌంట్లలోనూ ఒకే అమౌంట్ ఉండేటట్టుగానే చూస్తానని ప్రభువు ఎన్నడూ ప్రతిజ్ఞ చేయలేదు. మీ అందరిలోనూ తృప్తి ఉండేటట్టుగా పరిపాలిస్తానన్నాడు. అలా పరిపాలించాడు దశరథుడు. ఒక రాజు అంటే ఎలా ఉండాలో చెప్పడు వాల్మీకి. ఒక రాజు ఎలా ఉంటే ప్రజలు తృప్తిగా ఉన్నారో చెప్తారు. ఇది పరిపాలన అంటే. ప్రజలు అలా ఉన్నారు, అలా పరిపాలించాడు దశరథుడు. అటువంటి దశరథుడికి కుమారుడిగా రామచంద్రమూర్తి జన్మించాడు. ఇంకా మీకు వేరుగా తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళైనప్పుడు ఆ పిల్లవాడి యొక్క పెరుగుదల, అతనికి ఎటువంటి ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది, మీకు వేరే చెప్పవలసిన అవసరం ఏముంటుంది? ఇంటికొచ్చేటటువంటి వాళ్ళని బట్టి ఇంట్లో ఉండేటటువంటి పిల్లల యొక్క వాళ్ళు ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి విషయాలనే మాట్లాడతారు. నీ ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళెవరో, నీ స్నేహం ఎటువంటి వారితో ఉంటుందో, వచ్చిన వాళ్లతో నువ్వేం మాట్లాడుతుంటావో నీ పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దశరథ మహారాజు గారి యొక్క అంతఃపురానికి ఎవరొచ్చేవారో, ఎలా ప్రవర్తించేవాడో, ఎంత గౌరవంగా ఉండేవాడో, ఋషుల్ని చూస్తే ఎలా మాట్లాడేవాడో, అదే పోలికలు రామచంద్రమూర్తికి వచ్చాయి. ఈ పోలిక గురించి వాల్మీకి మాట్లాడరు, కానీ మీరు రామాయణాన్ని వడబోస్తే మీకు రహస్యం ద్యోతకం అవుతుంది. చూడండి, దశరథుడు ధర్మం కోసమని పుత్రపరిత్యాగం చేశాడు, రాముడు ధర్మం కోసమని భార్యా పరిత్యాగం చేశాడు. ఇద్దరికీ ఇంత స్థైర్యం మనసులో ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మం కోసం కొడుకునైనా వదిలిపెట్టి మృత్యువు పాలైపోయాడు దశరథ మహారాజు గారు.
సీతమ్మని విడిచిపెట్టి తానుండలేనని తెలిసి, సీతమ్మయందు దోషం లేదని తెలిసి, తాను ప్రజల చేత నడువడి ప్రశ్నార్థకమైన ప్రభువుగా కూర్చోవడం ఇష్టం లేక భార్యాపరిత్యాగం చేసి ధర్మమూర్తిగా నిలబడిపోయాడు రామచంద్రమూర్తి. తండ్రి గారి యొక్క త్యాగం కొడుకు అలవాటు పడింది. రామాయణం మనకి నేర్పుతుంది. ప్రత్యేకంగా వాల్మీకి మహర్షి నేను తల్లిదండ్రులకు చేస్తున్న విజ్ఞాపన అని ఎక్కడా మాట్లాడరు. ఇలా ఉంటే పిల్లలు బాగుంటారని మాట్లాడరు. ఎలా అంతఃపురం ఉంటే రాముడు రాముడయ్యాడో మాట్లాడతారు. దాన్ని బట్టి నీ ఇంటిని ఎలా ఉంచుకోవాలో నువ్వు గుర్తెరుగు అని చెప్తారు. ఇప్పుడు చెప్పండి, రామాయణం కేవలం ఒక కాలానికి మాత్రమే సంబంధించిందని మీరు ఎలా చెప్పగలరు? ఎప్పటికీ రామాయణం ఆదర్శనీయమే. రామాయణం ఎప్పటికీ కావలసిందే. అయితే ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది. రాముడి జీవితంలో థియరీ ఉంది, ప్రాక్టికల్ ఉంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇవాళ రోజు మనకి విద్యా విధానంలో థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. ఒకరు ఒక ప్రయోగాన్ని చెప్తారు, వేరొకరు ల్యాబొరేటరీలోకి తీసుకెళ్ళి ఒక ప్రయోగాన్ని చేసి చూపిస్తారు. రామాయణంలో వాల్మీకి మహర్షి ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. ఒక చోట ఒక విషయాన్ని చెప్పి దీనికి సంబంధించినటువంటి తీర్పుని ఇంకో చోట చూపిస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ అందిస్తాను. వశిష్ఠ మహర్షి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి కూడా విద్యాబోధ చేశారు. ఏం చెప్పారు? రాముడు ఎలా చదువుకున్నాడు, ఏకసంతాగ్రహ ఏమేం నేర్చుకున్నాడు, నేర్చుకుని ఎలా దాన్ని మననం చేసేవాడు, ఎలా అప్పజెప్పేవాడు, ఈ రొట్ట గురించి వాల్మీకి మహర్షి మాట్లాడలేదు. ఒకే ఒక్క శ్లోకం చెప్పారు. సర్వే వేద విధ శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. నాకైతే అనిపిస్తుంది, అసలు ఈ శ్లోకం గురించి ముందు నేర్చుకోవలసిన వాడు ఎవరైనా ఉంటే దేశంలో విద్యాశాఖ మంత్రి. దురదృష్టం ఏమిటంటే వాళ్ళకి అసలు అక్కర్లేదనుకోండి, అది వేరు విషయం. సర్వే వేద విధ శూరాహ, వాళ్ళు వేదములనన్నిటినీ చదువుకున్నారు నలుగురు. శూరాహ, శూరాహ అంటే ఇక్కడ పండితుడు, మహాపండితులు అయ్యారు. పండాహ అన్న శబ్దమునకు భగవద్భక్తితో కూడిన జ్ఞానము అని పేరు. పండితుడు అంటే పద్యాలు చెప్పడం అని కాదు దాని ఉద్దేశం. పండాహ అంటే పరమభక్తితో జీవితాన్ని నడుపుకునేవాడెవరో ఆయన్ని పండితుడని పిలుస్తారు. అందుకే పోతన గారు సహజ పండితుడు అంటారు. కనుక సర్వే వేద విధ శూరాహ, చాలా జ్ఞానం ఉంది, చాలా తెలిసేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. వేదానికి పక్కన ధనుర్వేదం కూడా ఉంది. కాబట్టి వాళ్ళకి ధనుర్వేదం కూడా వచ్చి వశిష్ఠుడు నేర్పాడు. చాలా అస్త్రశస్త్రాలు వాళ్ళకు వచ్చి ఇప్పుడు వాళ్ళకి కొన్ని తెలుసు. బాణప్రయోగం ఎలా చెయ్యాలో చెప్పకపోతే అసలు విశ్వామిత్రుడు ఏ అస్త్రాల్ని ఉపదేశం చెయ్యకముందే తాటకా సంహారం ఎలా చేశాడు రామచంద్రమూర్తి. కనుక వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు ఆయన. ఇవి నేర్పినప్పుడల్లా పక్కన ఒక మాట నేర్పాడయా గురువు. ఏమిటి నేర్పాడు? సర్వే లోకహితే రతాః, నీవు ఎప్పుడు అడుగు తీసి అడుగు వేసినా లోకాన్ని జ్ఞాపకం పెట్టుకో, లోకము యొక్క క్షేమాన్ని జ్ఞాపకం పెట్టుకో. లోకక్షేమము గురించి ఆలోచించవలసినటువంటి ప్రజ్ఞ నీ యందు శూన్యమై నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఎంత పెద్ద ఇంజనీర్ అయినా నువ్వు దేశమునకు బరువైపోతావు తప్ప నువ్వు దేశమునకు ప్రయోజనకరమైన వ్యక్తివి కాలేవు. ఇలా వ్యతిరిక్త కోణంలో చెప్పకుండా ఎంత అందంగా మాట్లాడారో చూడండి. సర్వే లోకహితే రతాః, వాళ్ళకి అన్నీ నేర్పడంతో పాటుగా లోకాన్ని ఎలా రక్షించాలో కూడా నేర్పారు. అందుకే రాముడి యొక్క ప్రజ్ఞ ఎటువంటిదండి. రాముడు ఒక టంకారం చేస్తే చాలు, ఒక్క ధనుష్టంకారం చేశాడనుకోండి, ఆయన కొన్ని వేల మంది పడిపోతారు. అటువంటి వాడు రాముడు. కానీ రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఒక బాణానికి ఒక బాణం, రెండు బాణాలకి రెండు బాణాలు, ప్రతి వాడికి ఎంత అవకాశం ఇచ్చి చూస్తాడో. ముందు రాముడిచ్చే అవకాశం అవతల వాడు మారేటటువంటి అవకాశాన్ని ఇస్తాడు. అంతక తప్ప కేవలం అవతల వాడిలో ఒక తప్పు చూసి వీడి తప్పు చేశాడు కాబట్టి వీడి కోటవతల మారేస్తానని చెప్పి బాణం వేసి చంపడం. ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు, రెండు అవకాశాలు ఇస్తాడు, మూడు అవకాశాలు ఇస్తాడు. మారాడు అనుకోండి, వాడి జన్మ పండిపోతుంది.
ఒకవేళ అలా పండలేదనుకోండి, అది వాడి కర్మ, రాముడి చేతిలో హతుడైపోతాడు. ఏమండి మీరు ఈ మాట అన్నారు కదా, దీన్ని సమర్థించగలరా? రాముడు ఎవరికైనా అలా అవకాశం ఇచ్చాడా? అలా ఎవరైనా పండిపోయారా జీవితంలో? మీరు చూపించండి ఒక ఉదాహరణ అని మీరు నన్ను అడగచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది లోకహితేరతాహ అంటే. మారీచుడు కూడా వచ్చాడు తాటకతో పాటు, కానీ మారీచుడిని కొట్టలేదు. తాటకా సంహారం చేసి మారీచుడి మీద మానవాస్త్రం వేసి కొట్టాడు రాముడు. ఆయన ఎక్కడో సముద్రపు ఒడ్డున పడిపోయాడు. అదే మారీచుడు మళ్ళీ వచ్చాడు. వస్తే రాక్షసుల్ని చంపి ఇతర రాక్షసుల్ని మారీచుడిని వదిలేడు. మళ్ళీ వెళ్ళిపోయాడు మారీచుడు. మూడో మాట రావణాసురుడు వచ్చాడు. వచ్చి నువ్వు మాయామృగం వేషంలో వెళ్ళు అన్నాడు. ఇప్పుడు అసలు రామతత్వాన్ని రామాయణంలో చెప్పిన మహాపురుషుడు ఎవరో తెలుసా అండి? మారీచుడు. ఎందుకని మనందరం ఏమంటాం? రాముడెవరు అని అడిగారు అనుకోండి, రాముడంటే రాశీభూతమైన ధర్మం అండి అంటాం. ఈ మాట రామాయణంలో చెప్పిన ఏకైక మహాపురుషుడు ఎవరో తెలుసా అండి? మారీచుడు. ఆయన అన్నాడు, రాముడంటే రావణ ఎవరనుకుంటున్నావు? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడనగా ఎవరో నిర్వచించినటువంటి మహాపురుషుడు రామాయణమనందు మారీచుడే. రామాయణంలో మీరు ఒక్క విషయాన్ని కొంచెం పరిశీలన చెయ్యండి, మీకు అర్థమైపోతుంది. రామాయణంలో తళుక్కుమన్న పాత్రల్లో మారీచుడు ఒకడు. రాముడు బాణం గురిపెట్టి గుండెల మీద కొట్టిన తర్వాత ఆ బాణం గుచ్చుకున్న తర్వాత మళ్ళీ నోరు విప్పి మాట్లాడడం జరుగుతుందా? వాలి చేయలేకపోయాడు ఆ పని. ఆ రామబాణపు వేగాన్ని తట్టుకోలేకపోయాడు. మారీచుడు ఒక లెక్క. అటువంటి ప్రయోగం చేశాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఏదో కింద పడి కుయ్యో ముర్రో అనడం కాదు, రాముడి యొక్క కంఠంతో హా సీత హా లక్ష్మణ అని అనుకరించి మరణించాడా మారీచుడు? ఒక్క నాటికి జరగదది. ఆయన రావణాసురుడికి చెప్పాడు, నాకు అరణ్యంలో చెట్టు కనపడడం ఎప్పుడో మానేసింది, నాకు నదులు కనపడడం ఎప్పుడో మానేశాయి, రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే అని చెప్పాడు. నేను అసలు పర్ణశాలలోంచి బయటికి వచ్చి చాలా కాలం అయిపోయింది రావణ. నేను ఇప్పుడైనా బయటికి వస్తే నాకు చెట్టు మీద ఎవరు కనపడతారో తెలుసా? ప్రతి చెట్టు కొమ్మ మీద రామచంద్రమూర్తి కనపడతాడు. ఎలా కనపడతాడో తెలుసా? రాముడికి ఇప్పుడు ఎంత వయస్సో నాకు తెలియదు, సీతా కళ్యాణం అయిపోయింది, యవ్వనంలో ఉన్నాడని చెప్తారు. నాకెలా కనపడుతుంటాడో తెలుసా? అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నివీక్షణ. ఆయన ఇంకా వచ్చిరాని మీసాలతో, ఇంకా మీసం కూడా రాలేదు, నూనూగు మీసాలతో ఉన్నటువంటి బాలకాండలో విశ్వామిత్రుడి యొక్క యాగరక్షణం చేస్తున్నటువంటి రాముడున్నాడే, ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ, పిలక పెట్టుకుని ఇంకా బ్రహ్మచారిగా ఒక్క వస్త్రం కట్టుకున్న రాముడే నాకు ప్రతి చెట్టు కొమ్మ మీద ప్రతి ఆకు మీద ధనస్సు పట్టుకుని కనపడతాడు. రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. నాకు అసలు రాముడి తప్ప చెట్టు కనపట్టలేదు, పిట్ట కనపట్టలేదు, ఆకు కనపట్టలేదు, ఏమీ కనపట్టలేదు. నా పరిస్థితి ఏమిటో తెలుసా? నేను పొరపాటున బయటికి వచ్చాననుకో, ఎవడో వచ్చి ఏమంటాడు? ఏదో మాట్లాడతాడు. మాట్లాడుతూ ఏమంటాడు? రకారాదీని నామాని, ఏదో మాట అంటాడు. రత్నాని చ రథాశ్చైవ, రత్నం అందామని నా దగ్గరికి వచ్చి రా అంటాడు, నేను పారిపోతాను. అమ్మో మా అంటాడేమో తర్వాతని. రథం అందాం అనుకున్న రా అంటాడు, నేను పారిపోతాను. మా అంటాడేమోనని. రా అంటే నాకు భయం, తర్వాత మా అంటారేమో అని. రాముడు కొట్టిన దెబ్బలకి నాకంత భయం పట్టుకుందిరా. నాకు రాముడు తప్ప ఇంకోటి కనపట్టలేదు, నాకు రాముడే లోకమంతా కనపడుతున్నాడు అన్నాడు. అద్వైత సిద్ధిని పొందేశాడు మారీచుడు. లోకమంతా రామదర్శనం చేశాడు కాబట్టే రాముడెవరో చెప్పగలిగాడు. రాముడి అవకాశం ఇవ్వకపోతే మారీచుడు అటువంటి సిద్ధి పొందగలిగి ఉండేవాడా? రామపాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసి రాముడి కంఠం వచ్చేసి ఆఖరణ హా సీత హా లక్ష్మణ అని రాముళ్ళు అరుస్తూ మరణించాడు. ఆఖరణ సీత అన్న నామం తనంత తాను సీతమ్మ పెట్టుకుంది తప్ప నేను పెట్టలేదన్నారు వాల్మీకి మహర్షి. అటువంటి నామం చెప్పుకున్న మారీచుడు ధన్యుడు కాడని మీరు అనగలరా? మీరు అనలేరు, నేను అనలేను. ఎవరి వల్ల దక్కింది అదృష్టం? రాముడు అవకాశం ఇవ్వబట్టి దక్కిందా లేదా? రాముడు బాధపడ్డాడు కదండి, వేరు కోణం. కానీ మారీచుడు సద్గతులు పొందాడా లేడా? పొంది తీరాడు. కాబట్టి రాముడికి
కేవలం తప్పు చేస్తే వెంటనే శిక్ష చేసేయడం, బాణం పెట్టి కొట్టేయడం, కత్తి పెట్టి నరికేయడం ఇది రాముడు కాడు. రాముడంటే అవతల వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి మారేటటువంటి అదృష్టాన్ని కల్పించగలిగినటువంటి వాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వశిష్ఠుడి విద్యా బోధనలోంచి వచ్చింది. ఒక టీచర్స్ ఎబిలిటీ అంటే ఎలా ఉంటుందో వాల్మీకి రామాయణంలో మాట్లాడతారు. ఒక పిల్లవాడు మట్టి ముద్ద లాంటి వాడండి, మీరు ఎలా మారిస్తే అలా మారిపోతాడు. ఒక పిల్లవాడిని కూర్చోపెట్టి మీరు చెప్పవలసినటువంటి రీతిలో అందంగా వాడికి విషయాలు చెప్పారనుకోండి, వాడి మనసు ఆర్ద్రత పొంది నేను కూడా అలా తయారు కావాలి అనుకుంటాడు. మీరు పిల్లవాడికి కేవలం గ్రూప్ సబ్జెక్ట్ అంటామే ఇవాళ రోజున వాడిని ఒక మ్యాథమెటిక్స్లోనో ఒక సైన్స్లోనో వాడిని చాలా గొప్పవాడిని చేసేసి వాడికి భారతీయ సాంస్కృతిక వైభవం కానీ ఒక ధర్మశాస్త్రం కానీ లోకం కోసం వాడు పాటుపడవలసినటువంటి అవసరం కానీ మీరు వాడికి చెప్పలేదనుకోండి, వాడు ఈ దేశానికి కేవలం ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా మాత్రమే పరిణమిస్తాడు. ఎందుకనంటే తనకి అవసరం ఉన్నా లేకపోయినా సంపాదించడమే ప్రయోజనం. సంపాదించి 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 తేనెటీగ సంపాదించినట్టు సంపాదించి దాచడం అలవాటైపోతుంది తప్ప త్యాగభావం అన్నది వాడికి అలవాటు పడదు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇవాళ మన విద్యా వ్యవస్థ నాశనమైపోవడానికి కారణం ఏదైనా ఉంటే ఇదే. దీన్ని రామాయణం ఆనాడు చెప్పింది. కేవలం ఏవో కొన్ని విషయాలు చెప్పడం తప్ప పిల్లలకి సంబంధించినంత వరకు నైతిక విలువలు కాని ధర్మబద్ధమైన ప్రవర్తన కాని ఏమీ చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్పక్కర్లేదు? రామాయణం చెప్పకూడదు పిల్లలకి. మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం మనది. అందుకని రామాయణం చెప్పకూడదు, భాగవతం చెప్పకూడదు, భారతం చెప్పకూడదు, పోతన గారి పద్యాలు చెప్పకూడదు, నీతి శాస్త్రం చెప్పకూడదు. ఎలా తెలుస్తుంది పిల్లాడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది, వాడు పెద్ద ఇంజనీర్ అవుతాడు. కానీ నువ్వు మాత్రం వృద్ధాశ్రమంలో ఉంటావు. వాడు నీకు అన్నం పెట్టడం, నిన్ను మా అమ్మ అని నలుగురిలోకి తీసుకెళ్లి వాడు పరిచయం చేయడం. వాడికి ఒక పూజ తెలియదు. ఒక పేదవాడి పట్ల మర్యాదతో మన్ననతో ప్రవర్తించడం వాడికి చేత కాదు. నోరు విప్పితే మాట యందు నియంత్రణ ఉండదు. అసలు ఇలా మాట్లాడచ్చా అన్నది రాదండి. నేను చూస్తూ ఉంటాను సమాజంలో ఎంతంత వయస్సు వచ్చేసి ఉంటాయో. కనీసం ఇలా మాట్లాడచ్చా మనం అని మాట్లాడే ముందు పరాకు పడేటటువంటి విధానం కూడా ఉండదు. ఎంతొస్తే అంత నోటికి మాట్లాడటమే. రామోద్భిర్నాభిభాషతే అంటారు వాల్మీకి మహర్షి. ఒక మాట వజ్రం. ఒక మాట మాట్లాడితే ఎంత జాగ్రత్తగా ఉండాలో, కట్టుబడ్డం ఎంత కష్టమో. అందుకే రాఘవ అని పిలుస్తారు ఆయన్ని. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషినాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం అంటాడు రఘువంశంలో కాళిదాసు గారు. రఘుమహారాజు గారు ఎక్కువ మాట్లాడేవాడు కాదుట. ఎందుకు మాట్లాడేవాడు కాదు? చేత కాక కాదు. ఎక్కువ మాట్లాడితే అందులో లేనిపోని మాటలు వచ్చి అసత్యం వస్తుందేమోనని, మౌనంగా ఉంటే అసత్యం మాట్లాడే అవకాశం ఉండదని తక్కువ మాట్లాడేవట. అసలు మాట అన్నది ఎంత శక్తివంతమో, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో. మా చిన్నతనంలో ప్రతి రోజు కూడా సాయంకాలం 4 నుంచి 5 అప్పటికి టైర్ అయిపోయి ఉండేవారు పిల్లలందరూ ఇంకా గ్రూప్ సబ్జెక్ట్స్ వినడానికి. సాయంకాలం 4 నుంచి 5 ఎప్పుడవుతుందా అని ఉరకలు వేస్తూ ఉండేవాళ్ళం. ఎందుచేత అంటే ఒక వృద్ధుడైపోయినటువంటి ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన వచ్చి ఏదో ఒక చిన్న కథ తీసుకుని, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. మాటల చేత దేవతలు ఎలా ప్రీతి పొందుతారో, మాట ఎంత అందంగా ఉండాలో, మాట మాట్లాడేటప్పుడు ఎంత వినయంగా మాట్లాడాలో, ఒక కఠినమైన విషయాన్ని కూడా ఎంత సరళంగా చెప్పాలో, మాట యందు కాఠిన్యము లేకుండా ఎలా ఉండాలో ఒక క్లాస్ చెప్పి వెళ్ళేవారు. ఆయన చెప్పినటువంటి అనుగ్రహం, ఆయన దగ్గర తర్ఫీదు పొందిన వాళ్ళు ఇవాళ ఎంతమంది బాగుపడ్డారో మీరు ఒక్కటి ఆలోచించండి. కోట్లకి పడగలెత్తి ఉండొచ్చండి, ఎవడకి కావాలి? నీకు అధికారం వచ్చి ఉండొచ్చు, ఎవడకి కావాలి? నువ్వు నాకన్నా ముందు పుట్టావు కాబట్టి పుట్టడం నీ గొప్ప కాదు. నాకన్నా ముందు పుట్టావు, సీనియర్ కాబట్టి నువ్వు ప్రమోషన్ పొందావు. అంతకన్నా నీకున్న గొప్పతనం ఏముంది? పుట్టడం యాక్సిడెంట్, చావడం యాక్సిడెంట్, నువ్వు యాక్సిడెంట్ వల్ల ప్రమోషన్ పొందావు అంతే. అంతకన్నా నాకన్నా నీకేం పెద్ద క్వాలిఫికేషన్ ఏం లేదు. నాకేం భయం లేదు ఈ మాట చెప్పడానికి. ఈ మాత్రం దానికి నీకెందుకంత ఎగురుబాటు? ఒక్కొక్క అధికారికి తాను ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు.
కానీ ఈ మాట మాట్లాడచ్చా తెలియదు. ఒక సీట్లో కూర్చున్న దగ్గర నుంచి ఎంత విర్రవీగుడుతనంగా ఉంటారో, తన కింద పనిచేసే ఉద్యోగులు ఒక పురుగుల కింద కనపడతారు. అంత వ్యగ్రత ఎక్కడి నుంచి వస్తోంది? అహంకార ధోరణి. అదే అధికారంలో ఉన్నవాడు, సమాజమునందు బాధ్యత కలిగిన పదవులలో ఉన్నవాళ్ళు మాట చాలా సరళంగా మాట్లాడేటటువంటి విధానంలో ఉన్నారనుకోండి, నలుగురు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సంతోషం పొందుతారు. దానివల్ల వాళ్ళకి ఉత్తరక్షణ ప్రయోజనం ఏమీ లేకపోవచ్చు, కానీ ఆ మాట విని అంటారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, 4 మాటలు ఆయనవి వింటే ఎంత సేద తీరామండి, ఎంత అందంగా మాట్లాడారండి, ఎంత చక్కగా మాట్లాడారండి. ఆ మాట మాట్లాడడం ఒక నేర్పరితనం. అలా మాట్లాడేటట్టుగా అభ్యాసం కలగడం క్లాస్లో పాఠం చెప్పేటటువంటి మాస్టర్ తీర్చిదిద్దవలసిన ప్రధానమైనటువంటి లక్షణం. ఇది లోకహితేరతాహ. నీవు లోకమునందు అంతర్భాగం. లోకముతో నువ్వు ఎలా అనుసంధానం పొందాలి, లోకం గురించి ఎందుకు ఆలోచించాలి నేర్పాలి ఉపాధ్యాయుడు. ఇది వశిష్ఠుడు నేర్పాడు. సర్వే లోకహితేరతాహ. లేనినాడు రాముడికి అసలు లోకం గురించి పట్టించుకోవలసిన అవసరం ఏమిటండి? సీతాపహరణం జరిగిన రోజునే లోకాలంతటినీ కాల్చవతల పారేయచ్చు రాముడే తలుచుకుంటే. కానీ రాముడు అలా చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదంటే ఆ నిగ్రహ శక్తి గురువు గారి దగ్గర నుంచి వచ్చింది. సర్వే లోకహితేరతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణై. ఆయన చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు. ఆయన జ్ఞానం సామాన్యం కాదు. అవసరమైతే వేదాంత బోధ చేయగలడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడు నడిచినప్పుడు అంటే ఆయన ప్రవర్తించినప్పుడు ఆ ప్రవర్తన యందు గుణములుగా ప్రకాశిస్తాయి. ఎలా ప్రకాశిస్తాయి? మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇలా విమర్శించాను అని మీరు భావన చేయకండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇవాల్టి రోజున పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఒక మాస్టారు అనబడేటటువంటి వాడు, ఒక గురువు అనబడేటటువంటి వాడు హాస్యమాడడానికి కావలసినటువంటి వస్తువు. ఇవాల్టి రోజున మనం చూసే సినిమాలన్నీ అవే, మనం చూస్తున్న టీవీ ఎపిసోడ్స్ అన్నీ అవే. లేకపోతే ఒక నాయనమ్మ ఇంట్లో ఉందనుకోండి, నాయనమ్మని నాయనమ్మ అని పిలవడంలో ఉన్నటువంటి ప్రేమ, నాయనమ్మ అని పిలవడంలో ఉన్న గౌరవం, ఒసే ముసిలి అని పిలవడానికి తేడా ఉందా లేదా? మీరు ఆలోచించండి. ఇవాళ చాలా చోట్ల మన పిల్లలు నేర్చుకునేది ఏమిటంటే ముసలితనము అంటే ఛాదస్తము, పోతన గారి పద్యాలు ఛాదస్తము, శాస్త్రీయ సంగీతము ఛాదస్తము, శాస్త్రీయమైన నృత్యము ఛాదస్తము. ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ? మనమే నేర్పుకుంటున్నాం. విషపు పురుగుల కింద మనమే తయారు చేసుకుంటున్నాం. పావుల కింద మనం తయారు చేసుకుంటున్నాం. భద్రతని కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది భద్రతని రమ్మంటే? ఇవాళ మన భారతీయ నృత్య శాస్త్ర వైభవాన్ని, మన పోతన గారి వైభవాన్ని, మన వాల్మీకి వైభవాన్ని, మన రామాయణ వైభవాన్ని మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? ఇళ్లలో మనం మాట్లాడాం. మన పిల్లలకి ఆ వైభవం ఎలా అందుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి నడుబడి రమ్మంటే పిల్లలకి ఇది అలవాటైపోయి, నేను చదువుకున్న రోజులకి నా పిల్లల చదువుకున్న రోజులకి ఎంత వ్యత్యాసం కనపడుతోందంటే, మేము చదువుకున్న రోజుల్లో మాస్టారు గారిని ఎన్నడూ ఏకవచన ప్రయోగం ఇంట్లో చేసి కూడా నేను ఎరగను. నేను చదువుకున్న రోజుల్లో ఎప్పుడు మాట్లాడినా సూర్యప్రకాష్ శాస్త్రి గారు మాకు సోషల్ చెప్పారు, లేకపోతే నరసింహశాస్త్రి గారు మాకు తెలుగు చెప్పారు అండం తప్ప, నరసింహశాస్త్రి తెలుగు చెప్పాడు అన్న మాట ఇంట్లో వింటే లెంపలు పగిలిపోయేవి. ఏమిటా మాట? నరసింహశాస్త్రి తెలుగు చెప్పాడా నీకు? అదే మాట్లాడే విధానం అని. ఇవాళ అసలు చాలా మంది పిల్లలు, నేను వాళ్ళు బహువచనంలో గౌరవించి గురువుల్ని మాట్లాడడం అన్నది నేను చూడలేదు. చాలా చోట్ల కాదు అని మీరు గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి. చాలా చోట్ల పరిస్థితి అదే. టీచర్లందరినీ ఏకవచన ప్రయోగం. ఇంట్లో ఉన్న నాయనమ్మని, ఇంట్లో ఉన్న అమ్మమ్మని, ఇంట్లో ఉన్న తాతగారిని ముసిలి అని మాట్లాడడం, వాళ్లతో పనికి మాలినటువంటి మాటలు మాట్లాడడం. వాళ్ళు ఎందుకు పనికొస్తారంటే, ఇవాళ
ప్రేమించేటటువంటి విధానాలు చెప్పే టీచర్లుగా ఇంట్లో ఉన్న నాయనమ్మల్ని అమ్మమ్మల్ని చూపిస్తున్నారు. ఒకనాడు నా తాతగారి ఒడి సంస్కారం నేర్పిన బడి, తాతగారితో పాటు మంచం మీద పడుకోవడం ఒక సంస్కృతిని నేర్పిన పాఠశాల. ఇవాళ అటువంటి తాతలు కరువైపోతున్నారు, అటువంటి మనవలు కరువైపోతున్నారు. ఇంకా ఇంకొక తరం 2 తరాలు దాటేటప్పటికీ జాతి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక శ్లోకం చెప్పడంలో రామాయణంలో మహర్షి ఎంత బాధపడ్డారో మీరు ఆలోచించండి. టెక్నికల్ అడ్వాన్స్మెంట్ వితౌట్ రెస్ట్రైంట్ ఇస్ డిజాస్ట్రస్. ఎస్, నేను అన్నానంటే అందులో దోషమే ఉందండి. మీకు సాంకేతికంగా శాస్త్రపరంగా ఎంత పురోభివృద్ధి రానివ్వండి, దానితో పాటుగా మనిషికి నడువడి లేనప్పుడు మీ జీవితము ప్రమాదపు టంచుల మీద ఉన్నది. మీరు ఎక్కడ ఉండైనా మీ వాళ్ళతో మాట్లాడగలరు. ఒక సెల్ ఫోన్, మోటార్ సైకిల్ మీద వెడుతూ తెగిపోయిన కోడి మెడకాయలా ఇలా పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు. అది ఇప్పుడు ఉపయోగమా ప్రమాదమా? ప్రమాదమే. నీ సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు నీ మోటార్ సైకిల్ ఆపి పక్క నుండి మాట్లాడాలని నీ కోడి నేర్పాలా? చంటి పిల్లాడివా నువ్వు ఇంకాను? ఇంగిత జ్ఞానం లేదు. దేవాలయంలోకి వెళ్ళిన వాడికి సెల్ ఫోన్ కట్టి గుళ్ళోకి వెళ్ళని చెప్పాలా? గుళ్ళోకి వెళ్ళిన వాడు భద్రత కోసం, ఏకాంతం కోసం, ధ్యానం కోసం పెడతాడు. అక్కడ నీ సెల్ ఫోన్ కోసమా వాడు వచ్చి కూర్చున్నది? వాడి ధ్యానం భగ్నం చేయడానికి నువ్వు రాక్షసాంశతో గుళ్ళోకి వెళ్ళినట్టు. అక్కడ కూడా సెల్ ఫోన్ లాపండి, జామర్లు పెట్టి ఆప్ చేయవలసిన దురవస్థకి ఇవాళ చేరుకుంది దేశం. ఇంకింతకన్నా ఏం కావాలండి? ఎక్కడుంది ఇవాళ సర్వే లోకహితేరతా? నేను ప్రతిరోజు ఒక దేవాలయంలో దర్శనానికి వెడుతుంటాను. నేను మొన్నటి రోజున దేవాలయంలో దర్శనానికి వెడితే ఆశ్చర్యపోయా. ఇవాళ దేవాలయాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? లోపల అరటి పండిస్తే అక్కడే కూర్చుని ప్రసాదం తీసుకోవడం దోషం కాదు. ప్రసాదం తీసేసుకుని తొక్క అక్కడే పడేసి వెళ్ళిపోతారు. ఒక ముసలి ఆయన ప్రదక్షిణం చేసుకోవడానికి వచ్చి ఆలయం యొక్క శిఖరం చూస్తూ అడుగు వేసి జారి పడిపోయి ఏ నడుమో దెబ్బతిని 6 నెలలు మంచాన ఉన్నాడనుకోండి, నీ ప్రవర్తన దానికి బాధ్యత కాదా? సర్వే లోకహితే రతాః. ఎంత గొప్ప మాట అండి! అడుగు తీసి అడుగు వేస్తే నీ గురించి చూసుకోవడం కాదురా, నీ సౌఖ్యం చూసుకోవడం కాదు, లోకం గురించి ఏమైనా చూశావా? మిగిలిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించావా? ఇది ఈ సిద్ధాంతాన్ని నేర్పారు వశిష్ఠ మహర్షి. నువ్వు గొప్పవాడివి అని ఇప్పుడు అనిపించుకుంటావో తెలుసా? నీ తల్లికి నమస్కారం చెయ్యి, నీ తండ్రికి నమస్కారం చెయ్యి. స్నాతకం చేస్తే ఏం చెప్తామండి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇవి నేర్పుతాం. ఒకరికి దానం ఇచ్చేటప్పుడు చాలా శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా విధేయం అని ఇన్ని విషయాలను చెప్పి గురువు స్నాతకం చేస్తాడు. సర్వే వేద విదశూరాహ, ఈ విషయాలన్నీ నేర్పాడు మహానుభావుడు వశిష్ఠుడు. ఎలా నేర్పాడు? రక్తంలో జీర్ణమైపోయేటట్టుగా లేపాడు. లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. ఇప్పుడు అంటున్నారు మహర్షి, రాముడి యందు గుణములు నువ్వు చూసినప్పుడు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని గుర్తుపట్టాలో తెలుసా? ఇంత జ్ఞానంతో ఆయన నడుస్తుంటే ఒక్కొక్క గుణం నీకు కనపడి నీకు ఆనందం కలిగితే ఇవి వశిష్ఠ మహర్షి బోధలోంచి వచ్చాయని గుర్తుపట్టు. రామో దీర్ణాభిభాషలే, 2 మాటలు ఆడడం రాముడికి రాదు. అసత్యం గురించి నేర్పాడు వశిష్ఠ మహర్షి, అసత్యం ఆడకని నేర్పాడు. అందుకే 2 మాటలు మాట్లాడటం. త్యాగమయంగా బ్రతుకు గురువు నేర్పాడు, అలవాటైంది. ప్రాణమే పోయినా ధర్మాన్ని వదలకు నేర్పాడు, అందుకే ధర్మాన్ని పట్టుకున్నాడు. ఇవి నువ్వు కథ కింద విని సంతోషపడిపోవడానికి కాదురా అబ్బాయి, ఇవి చూసినప్పుడల్లా గురువుని స్మరించు. ఆ గురువు ఎంత గొప్పగా నేర్పాడో నువ్వు ఆలోచించు. ఇది వశిష్ఠ మహర్షికి పౌర సన్మానాలు చేయమని చెప్పలేదు. సమాజంలో గురువుల పాత్ర, గురువుల బాధ్యత రామాయణం ఎత్తి చూపించింది. గురువు అన్నవాడు ఎంత చెక్కగలడో చూపించింది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. విషయాలన్నింటినీ ఇంత అందంగా, ఇంత సమగ్రంగా వశిష్ఠ మహర్షి బోధ చేశారు. బోధ చేస్తే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి బోధ చేశారు. కానీ ఎప్పుడూ రాముడి పక్కన ఉండేవాడెవరు? లక్ష్మణుడు మాత్రమే ఉంటాడు. భరత శత్రుఘ్నులు రాముడి పక్కన ఉండరు. శత్రుఘ్నుడు ఎవరి పక్కన ఉంటాడు? ఎప్పుడూ భరతుడు పక్కన ఉంటాడు. అదేమిటది విచిత్రం? ఏం రాముడి పక్కన ఎప్పుడైనా భరతుడు ఉండకూడదా?
రాముడి పక్కన ఎప్పుడైనా శత్రుఘ్నుడు ఉండకూడదా? రాముడి పక్కన ఎప్పుడూ లక్ష్మణుడే ఎందుకు కనపడాలి అంటే, రామాయణంలో ఇది మీరు కొంచెం పరిశీలించవలసినటువంటి విషయం. రాముడు ధర్మమైతే లక్ష్మణుడు శ్రద్ధ. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ధర్మము ఎప్పుడూ కూడా నడువడి ప్రధానమై ఉంటుంది. ధర్మము తెలుసుకోవడం కాదు. నాకు సంధ్యావందనం చెయ్యాలని తెలుసు, కానీ నేను చెయ్యను. ఇప్పుడు నేను ధర్మమును పాటిస్తున్నట్ట, ధర్మమును పాటించనట్ట? తెలుసుకోవడం వేరు, నువ్వు ఆచరణాత్మకంగా ఉండడం వేరు. నువ్వు ఆచరణలో ఉండు, నువ్వు ధర్మాత్ముడివి. నీకు తెలుసు నువ్వు ఆచరణలో ఉండవు, నువ్వు రావణాసురుడివి, నువ్వు రాముడివి కావు. ఈ మాట నేను చెప్పట్లేదు, మహాప్రభు సీతమ్మ చెప్పింది. ఇహ సంతో నవాసంతి సతోవాన్ అనువర్తసే తథాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత అని అడిగింది. రావణ, నీకిక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా వినవా? నీకు తెలియదా? నిన్ను చూస్తే నీకు అన్నీ తెలిసినట్టు తెలుస్తోంది. అన్నీ తెలిసిండి కూడా నువ్వు ఇలా నడువడితో ఉన్నావంటే తెలుసున్న విషయాన్ని నువ్వు ఆచరణలో పెట్టవు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? తెలియనివాడు తెలియక పాటించకపోతే ప్రమాదం లేదు. అన్నీ తెలుసున్నవాడు తెలుసున్న విషయాన్ని పాటించకపోతే నిన్ను నమ్మిన వాళ్ళు, నీ రాజ్యం అందరూ నశించిపోతారు. ఇది జరగబోతోందని చెప్పింది. ఎంత ప్రమాదం చూడండి. కాబట్టి తెలుసున్నవాడు తెలుసున్న విషయాన్ని ఆచరణలోకి తేకపోతే ఆ మనుష్య జన్మ వ్యర్థం. ఇంకా దానివల్ల ప్రయోజనం ఏముంది? ఇది రావణ పాత్ర. తెలుసున్న విషయాన్ని సర్వకాలముల యందు 1-2 మాటలు విచారణ చేసి, నేను ఇలా చెయ్యడమా, ఇలా చేయడమా, ఇలా చేస్తే నాకు పని తీరిపోవచ్చు, కానీ ఇది ధర్మబద్ధమా? నాకు ధర్మం కావాలా, అధర్మంగానైనా సరే నా పని అయిపోవడం కావాలా? శ్రద్ధ. శ్రద్ధ అంటే తాను నమ్మినటువంటి సిద్ధాంతము, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడగలగడం ధైర్యము, ధర్మము. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. గాంధీ మహాత్ముడు 1920వ సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసినప్పుడు భారత జాతి యావత్తు ఎంత స్థాయిలో జరిగిందంటే, ఇళ్లల్లో ఉన్నటువంటి పట్టుబట్టలు కూడా తీసుకొచ్చి అగ్నిహోత్రంలో పారేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ గడగడ వణికిపోయింది. అసలు ఇంచుమించుగా ఆ సమయంలోనే మనకి స్వతంత్రం వచ్చేయాలి. కానీ ఒక చోట చౌరీ చౌరా అనబడేటటువంటి ప్రాంతంలో ఒక బ్రిటిష్ పోలీసుని భారతీయులు పట్టుకుని ఒక స్తంభానికి కట్టి సజీవంగా కాల్చి చంపేశారు ఆగ్రహంతో. ఇది మహాత్ముడికి తెలిసింది. ఆయన అన్నాడు, సిద్ధాంతం అక్కరలేని స్వాతంత్రము కన్నా సిద్ధాంతమును అవలంబించిన ప్రజల చేత తెచ్చుకోబడిన స్వాతంత్రమే నాకు కావాలి. సత్యాన్ని, అహింసని ఆధారం చేసుకుని పోరాడవలసినటువంటి మనం ఒక లెంప మీద కొడితే ఇంకొక లెంప చూపించమని చెప్పినటువంటి నా నేతృత్వంలో జరుగుతున్న పోరాటంలో ఒక బ్రిటిష్ సిపాయిని సజీవంగా కాల్చి చంపారు కనుక నేను సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపేస్తున్నాను, అక్కర్లేదు స్వాతంత్రం, ఇప్పుడు మళ్ళీ వేరే పోరాటం జరుగుతుంది సిద్ధాంతం కోసం అని ఆపాడు ఆయన. ఇది ధర్మం అంటే. అందుకని మహాత్ముడయ్యాడు గాంధీ గారు. ఇవాళ గాంధీ గారి గురించి మనకి ఏ పుస్తకాలు అక్కర్లేదు, మనకి ఏ 4 రోట్ల కూడలలో గాంధీ గారు అక్కర్లేదు, ఏ గాంధీ గారి విగ్రహానికి మనం పుష్పమాల వెయ్యక్కర్లేదు. అంతటి మహాత్ముడి జీవితంలో కూడా ఏమైనా వెతకగలిగితే ఎక్కడైనా చీకటి కోణాలున్నాయా అని పరిశోధనలు చేయడానికి మన బతుకులు సరిపోతున్నాయి. పిల్లల్ని వృద్ధిలోకి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు? ఎన్ని చోట్ల మహాత్ముడి యొక్క ఆటోబయోగ్రఫీ గురించినటువంటి ప్రసంగాలు జరుగుతున్నాయి. ఎన్ని చోట్ల మహాత్ముల్ని పిలిచి మా కాలేజీలో ఉన్న పిల్లలకి సీరియస్ గా ఒక 6 వారాలు మహాత్ముడి ఆటోబయోగ్రఫీ మీద ప్రసంగాలు చేయండి అని అడిగినటువంటి విద్యాలయాలు ఉన్నాయి. పశువుల శాలల విద్యాశాలలు ఉన్నాయేమో, విద్యాలయాలు లేవు. పిల్లలకి రమ్మంటే సాంస్కృతిక వైభవం ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలకి శీలం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి సర్వే వేద విద శూరాహ, ఆ ధర్మాచరణమునందు శ్రద్ధ ఉండాలి. ఈ శ్రద్ధ లక్ష్మణుడు. అందుకే రాముడు ఎప్పుడైనా కించిత్ వైక్లభ్యాన్ని పొందాడు అనుకోండి, వెంటనే లక్ష్మణుడు జ్ఞాపకం చేస్తాడు, అన్నయ్య నువ్వు ఈ పని చెయ్యొచ్చా? నీ వంటి మహాత్ముడే ఇలా ప్రవర్తిస్తే, నీ వంటి మహాత్ముడే ఆ కీర్తిని పోగొట్టుకుంటే ఇంకా లోకంలో నడువడు ఎక్కడుంటుంది అన్నయ్య? ధర్మం ఎక్కడుంటుంది? అందుకని వద్దన్నయ్య అలా ప్రవర్తించద్దంటాడు. అనగానే రాముడు సర్దుకుంటాడు. సర్దుకుని తానలా ప్రవర్తించాడు. ఒక్కొక్కసారి లక్ష్మణుడు ప్రవర్తిస్తాడు, రాముడు సర్దుతాడు.
ధర్మము శ్రద్ధ, ధర్మము శ్రద్ధ నిరంతరం లోపల జరుగుతూ ఉండాలి. అది ఒక పెద్ద అశిధార వ్రతం కింద నడుస్తూ ఉండాలి. ఎందుకని మనస్సు ఎప్పటికప్పుడే ఒక దగ్గర త్రోవ చూపిస్తుంది. కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, ఎందుకు ఇదంతా అంటుంది. అలా నేను కళ్ళు మూసుకోను, అలాంటి తప్పుడు పని నేను చెయ్యను అని అనగలగడానికి నీకు పక్కన లక్ష్మణుడు ఉండాలి. ఎప్పుడైనా లక్ష్మణుడు దారి తప్పితే రాముడు ఉండాలి. ధర్మము శ్రద్ధ, ధర్మము శ్రద్ధ రెండు ఎప్పుడు ఒకదాన్నొకటి ప్రశ్న వేసుకుంటూ మనుష్య జీవితం నడవాలి. ఇలా నడవడమే రామాయణం అంతటా మీకు కనపడుతుంది. ఇదే రాముణ్ణి ధర్మమూర్తిగా తీసుకెళ్లి నిలబెట్టేసింది. మీరు చూడండి, ధర్మం అనగానేమి అని మీకు ఆలోచన రావచ్చు. ధర్మము అసలు భంగపాటు ఎందుకు పొందుతుందో తెలుసా అండి? దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకర భగవత్పాదులు. ధర్మాన్ని మీకు కావలసినటువంటి రీతిలో మీరు మార్చేసుకుని చూపించవచ్చు ప్రమాణాన్ని. ఇప్పుడు ఒక పని చెయ్యాలి, ఆ పని చెయ్యలేదు, చేయకపోతే తెల్లవారుజామున లేచి సంధ్యావందనం చెయ్యి. తెల్లవారుజామున లేచి సంధ్యావందనం చెయ్యాలి అని నిజంగా నువ్వు అనుకుంటే నువ్వు లేచి సంధ్యావందనం చెయ్యాలి. పర్వాలేదు, ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం గరిష్యే అని నేను అనుకోగలను అని మీరు అనుకుంటే మీరు ఎన్ని కారణాలైనా చూపించవచ్చు. నిన్న రాత్రంతా టైర్ అయిపోయాను కదండి, ఉపన్యాసం చెప్పొచ్చాను కదా, మళ్ళీ 4:30కో 5కో లేచి మళ్ళీ సంధ్యావందనం అంటే ఎక్కడ లేవగలను కాబట్టి 6:30కి లేచాను. మీకు ఇక్కడ సిద్ధంగా ఉంటాయి, ఎన్ని కారణాలైనా ఉంటాయి. మీరు చేసిన తప్పుని సమర్థించుకోవడానికి కారణాల కోసం మీరు ఏ పుస్తకం చదవక్కర్లేదు. ఇన్స్టంటానియస్ గా, స్పాంటానియస్ గా ఇక్కడి నుంచి ప్రచోదనం అవుతుంది. మీరు చూడండి, నేను ఇలా అన్నానని కాదు, ఇస్తే సైకిక్ నాలెడ్జ్. మీరు తప్పు చేశారనుకోండి, మీరు ఇలా వెళ్ళిపోతూ మీరే తప్పు త్రోవలో వెళ్ళి ఎవరినో గుద్దేశారనుకోండి, ఓ పెద్ద ఆయన చూసి, ఏమయ్యా కుర్రాడివి అలా గుద్దేశావు, చూసుకోక్కర్లా అన్నాడు అనుకోండి, వెంటనే అయ్యా నాది తప్పు, మన్నించండి పెద్దవారు, మీకేం దెబ్బ తగలలేదు కదా అని ఒక్కసారి ఆ సైకిల్ స్టాండ్ వేసి ఆయన దెబ్బలాడుతున్నా కూడా ఆయన పంచె దులిపి, అయ్యా మీకు దెబ్బ తగిలింది పెద్దవారు, నన్ను మన్నించండి, ఇంకెప్పుడూ నేను ఇలా చేయను అని చెప్పి వెళ్ళాలన్న ఆలోచన అసలు రానివ్వకుండా ఒకటి టక్కన మూత పెడుతుంది. పెట్టి ఏమంటుందంటే, ఏం మీరు చూసుకోక్కర్లేదా అను అంటుంది. అప్పుడు వెంటనే మనం ఏమంటామంటే, మీరు చూసుకోక్కర్లేదా అంటే లాజిక్కి సరిపోతుందేమో, అది అంటే ఆయన చూసుకోవాలి కదా అన్నది సరిపోతుందేమో బహుశా. కానీ అది ధర్మము నీ పట్ల అవుతుందా? నీ అంతరాత్మకి తెలియదా నువ్వు గుద్దేశావని? నీ అంతరాత్మకి తెలియదా నువ్వు అలా వెళ్ళకూడదని? అంటే నువ్వు అప్పటికి సమర్థించుకోవడానికి ఎన్ని కారణాలైనా నువ్వు చెప్పేయచ్చు అబద్ధాలతో కలిపి. ఒక్కటి చేయగలిగితే చాలు, దానికి నువ్వు లొంగిపోగలిగితే చాలు. కానీ నేను అలా మాట్లాడను, ఆయన నన్ను తిట్టినా సరే నేను నాది పొరపాటయా నన్ను క్షమించండి అని అంటాను. దీనికి ధైర్యం కావాలండి. ఇది అసలు ధైర్యం, ఇది ధర్మబద్ధమైన నడువడి. దీనికి చాలా కష్టం, అలా మీరు అనలేరు. అలా అనాలంటే చాలా తర్ఫీదు ఉండాలి, చాలా ఎక్సర్సైజ్ ఉండాలి, రోజు దాని గురించిన విచారణ మనస్సులో నడుస్తూ ఉండాలి. అందుకే అలా అనగలిగినటువంటి సంస్కృతి దేశంలో ఎప్పుడు క్షీణించిపోయిందో అప్పుడే రామరాజ్యం కూడా వెళ్ళిపోయింది. మనకి రామాయణం పుస్తకంగా మిగిలింది తప్ప రామాయణం ఇవాళ నడువడి సంబంధం కాదు. ఎందుచేత అంటే దేశాన్ని పరిపాలించవలసిన వాళ్ళు కూడా పళ్ళ కొట్లో యాపిల్ పళ్ళు అమ్ముడుపోయినట్టు, కూరగాయల కొట్లో వంకాయలు అమ్ముడుపోయినట్టు, ధరలకు అమ్ముడుపోయినటువంటి రోజుల్లో వాడు నీకు పరిపాలకుడైన రోజుల్లో నీకు ఇంకా నైతిక విలువలు ఏమిటి, నీకు ఇంకా రామరాజ్యం ఏమిటి, ఎక్కడి నుంచి ఉంటుంది? యథా రాజా తథా ప్రజ. మీరు ఇవాళ నేను ఇలా ప్రశ్న వేశానని అనుకోవద్దు. మీరు తెల్లవారు లేచి పేపర్ చదివితే నాయకులన్న వాళ్ళు చేసిన ప్రసంగాల్లో, అబ్బా ఇది నా కొడుకు ఒక్కసారి చదివితే బాగుండని మీరు పట్టుకెళ్ళి ఆ పేపర్ మీ అబ్బాయికి ఇచ్చి, ఫలానా వారు చేసిన ప్రసంగం ఒక్కసారి చదువు అని మీరు చూపించగలిగినటువంటి ప్రసంగం నెల్లాళ్ళు మీరు కొన్న పేపర్లో ఒక్క నాయకుడు చేసిన ప్రసంగం అటువంటిది ఒక్కటి నాకు చూపించండి. ఎప్పుడైనా మాట్లాడితే నాకు తెలిసి అబ్దుల్ కలాం గారు మాట్లాడతాడు.
ఈ దేశంలో పెరిగిపోతున్నటువంటి గుర్రపు డెక్క మొక్కలోంచి శాస్త్రజ్ఞులు పెట్రోల్ తీయడం నేర్చుకుంటే మన దేశం ఉత్తర క్షణం గ్లోబ్లో అగ్రరాజ్యం కాగలదు. శాస్త్రజ్ఞులటి వైపు దృష్టి పెట్టండి అని గొప్ప గొప్ప మాటలు. నిజంగా ఇవాళ దేశం కోసం ఎలా పాటుపడాలో, ఎలా పరిశోధనలు చెయ్యాలో ఒక ఋషిలా మాట్లాడగలిగినటువంటి మహాపురుషులు, అటువంటి ప్రసంగాలు చేసేవాళ్ళు. శభాష్, ఏమి ప్రసంగం, ఏమి ప్రసంగం అని మీరు చదివి ఆ ప్రసంగ పాఠాన్ని, ఏమంటే ఆ ప్రసంగం చదివారా అని మీరు పేపర్ కటింగ్ తీసుకుని మీరు ఆల్బంలో పెట్టుకోగలిగినంత గొప్ప ప్రసంగాలు ఇవాళ దేశంలో ఎంతమంది నాయకులు చేస్తున్నారు. లేనప్పుడు మీ దేశ ప్రజలు అంత గొప్పగా ఎలా ఉంటారని మీరు భావిస్తున్నారు. రోజు మీరు కొంచెం కొంచెం ఎక్కించుకుంటున్న ఇంజక్షనే పేపరు. ఒక్కడు నిజం చెప్పేవాడు లేడు, ఒక్కడు సత్యం మాట్లాడేవాడు లేడు. తెల్లవారు లేస్తే వాడిని వీడు తిట్టుకోను, వీడు వాడిని తిట్టుకోను. ఇంకెక్కడి నుంచి వస్తుందండి ఉండమంటే? అలా పెంచలేదు దశరథుడు, అలా నేర్పలేదు మహానుభావుడు వశిష్ఠుడు. సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. అవి గుణములుగా భాషించాయా అన్నారు. గుణములుగా ఎలా భాషిస్తాయండి? ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు గంగానది దాటడానికి పైకం లేకపోతే పుస్తకాల్ని వీపు మీద కట్టుకుని గంగానదిని ఈది అవతల ఒడ్డుకు చేరి చదువుకున్నాడు. అద్భుతం. ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా తన పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి ఆఫీస్ కార్ని పెడితే అది ప్రైమ్ మినిస్టర్గా నేను వాడుకోవడానికే తప్ప నా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి కాదు, వాళ్ళు నడిచి వెళ్ళవలసిందే అని పిల్లల్ని నడిచి స్కూల్కి పంపాడు. ఏది అలాంటి నాయకుడేది? అలాంటి ప్రవర్తన ఏది? అటువంటి రిపోర్టింగ్ ఏది? అలాంటి మర్యాద ఏది? అటువంటి గుణం ఏది ఎక్కడ కనపడుతోంది మీకు? ఏం చూపించి మీరు మీ పిల్లల్ని తయారు చేస్తారు? చూపించగలిగిన రామాయణం ఉండి మనం ఏం నేర్పాం కనుక ఇది నేర్పడం ఎక్కడి నుంచైనా సరే తీసుకొచ్చి చూపించగలిగిన సమర్థత ఎవరికి ఉన్నది? పిల్లవాడు మంచి ఉత్సాహంగా ఉన్న టైంలో నోటి మీద వేలేసుకుని వినేది ఎవరి దగ్గరో. ఆ గురువు చెక్కాలి శిష్యుణ్ణి. శిల్పి ఎంత జాగ్రత్తగా చెక్కుతాడో అలా చెక్కాలి. విగ్రహం అంతా తయారు చేసేస్తాడు. ఏడుకొండలవాడి విగ్రహం అంతా తయారైపోయింది. ఇంకొక 10 రోజుల్లో ప్రతిష్ట. ఇంకిప్పుడు మూర్తి తయారైపోయింది, వరదహస్తం అయిపోయింది, కటిహస్తం అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో. కళ్ళు చెక్కుతున్నాడు శిల్పి. కళ్ళు చెక్కేటప్పుడు సన్నటి ఉలి పట్టుకుని ఆయన గుండెల మీద ఎక్కి గొంతు కూర్చుని చెమట ఇలా కారిపోతుంటే కళ్ళజోడు ఇలా తుడుచుకుంటూ పెట్టుకుని ఎంత జాగ్రత్తగా, ఎంత దెబ్బ మాత్రమే వేస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిలో కన్నులు అందంగా వస్తాయో అంతగా మాత్రమే ఉలిపెట్టి దెబ్బ కొడుతూ కన్నులను తీర్చిదిద్దడంలో ఏమాత్రం యామరపాటు తగిలి ఇంత పెచ్చు ఎగిరిపోయినా అయిపోయిందంటే ఇంత శ్రమ పోయింది ఆ విగ్రహం. ఇంకా ఎంత దెబ్బ ఎప్పుడు కొట్టాలో అంత దెబ్బ మాత్రమే కొట్టి ఒక రాతిలోంచి నిత్యాభిషేకాలు అందుకుని ఉత్సవాలు అందుకుని మిమ్మల్ని రక్షించగలిగిన మూర్తిని చెక్కిన శిల్పి ఎంత ఏకాగ్రతతో ఎంత దెబ్బ ఎప్పుడు కొట్టాలో అలా కొట్టి చెక్కినట్టు ఏ మాట ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా కలిపి మాట్లాడి శిష్యుణ్ణి తీర్చిదిద్దాలో అలా తీర్చిదిద్దిన వాడు లోకానికి శ్రీ మహావిష్ణువుల్ని, శివుల్ని, దత్తాత్రేయుల్ని అందిస్తున్న జగద్గురువు అయి ఉన్నాడు. ఇది గురువు యొక్క వైభవం ప్రకాశింపజేసింది రామాయణం బాలకాండ. సర్వే వేద విదశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. రాముడికి గుణములు అలా ప్రకాశించాయా. గురువుల యొక్క పాత్ర అంటే అంత గొప్పది. గురువుని గౌరవించడం నేర్చుకో. బాలగంగాధర తిలక్ని పిలిచి నీకు మంత్రి పదవి ఇస్తామంటే ఆయన అన్నాడు, ఇలాంటి మంత్రుల్ని కొన్ని వేల మందిని శీలంతో ఉన్న వాళ్ళని తయారు చేయగలిగినటువంటి పాఠశాల అనబడేటటువంటి కర్మాగారమునందు కార్మికుడను నేను, ఉపాధ్యాయుడను. అది వదిలి మంత్రి పదవి నాకెందుకయా, నాకు అక్కర్లేదు, దాని ముందు ఇది పనికిరాదన్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా ఉండడానికి, ఒక గురువుగా ఉండడానికి, శీల నిర్మాణం చేసుకుని సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించిన దేశం ఈ దేశం.
అంత గొప్పగా మనుష్యుల్ని తీర్చిదిద్దింది. ఇవాళ వైభవం నశించిపోయింది. గురువులనబడేటటువంటి వారు హాస్యానికి వస్తువులుగా చూపించిన నాడే మనని మనం భ్రష్టు పట్టించుకున్నాం. చూడండి, రామాయణంలో మీకు ఒక వైభవం కనపడుతుంది. నేను ఈ మాట అంటే మీరు కొంచెం పరిశీలన చేయండి. వశిష్ఠ మహర్షి ఈ విషయాలన్నింటినీ బోధ చేశారు తప్ప ఏ ఒక సంఘటనలోనూ కూడా తీసుకెళ్ళి ఆ సందర్భంలో అక్కడ నిలబెట్టినట్టు మనకి కనపడదు. బాలకాండలో ప్రాక్టికల్ అంతా ఎవరు చేశారు? విశ్వామిత్రుడు చేశాడు. ఎలా చేశాడు మీరు చూడండి. వాల్మీకి మహర్షి ఎంత అందంగా రహస్యాన్ని దాచారండి. ఒకనాడు దశరథ మహారాజు గారు సభ తీర్చాడు. సభ తీర్చి తస్య చింతయమానస్య మంత్రిమధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని అన్నారు వాల్మీకి మహర్షి. మంత్రులందరితో సభ తీర్చి తన కొడుకైనటువంటి రాముడికి లక్ష్మణుడికి వివాహం గురించి పెద్దలతో సంప్రదిస్తున్నాడు. వాళ్ళకి యోగ్యమైన కన్యల్ని తీసుకొచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నానయ్యా నేను అని. ఈ మాటలు మాట్లాడుతుండగా వచ్చేసాడు. ఎవరు వచ్చేసాడు? విశ్వామిత్రో మహాముని. విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వస్తే భక్తి కన్నా భయం ఎక్కువ పడ్డాడు దశరథ మహారాజు గారు. ఎందుకని? ఆయన యొక్క చరిత్ర జ్ఞాపకానికి వచ్చింది. చాలా శాపాలు పెట్టేశాడు అంతకుముందు. ఇప్పుడు బ్రహ్మర్షి అయిపోయాడు. ఇది గుర్తు లేదు, కానీ ఆయన గతం గుర్తొచ్చింది. భయపడ్డాడు. గబగబా వెళ్ళాడు, కాళ్ళు పట్టుకున్నాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. ఆయన ఏమంటలేదు. ఆయన ఇప్పుడు బ్రహ్మర్షి. ఆయన మాట్లాడు పూర్వంలాగా. ఆయన మౌనంగా ఉన్నాడు. అసలు విశ్వామిత్రుడు మాట్లాడలేదని ఎక్కడా చెప్పరు మహర్షి, కానీ మాట్లాడలేదని మీరు గమనించాలంతే. 1కి 10 మాటలు ఎవరంటున్నారు? దశరథుడు అంటున్నాడు. మీకేం కావాలి నేను ఇచ్చేస్తాను, మీకేం కావాలి నేను ఇచ్చేస్తాను, మీకేం కావాలి నేను ఇచ్చేస్తాను. ఆఖరణ అన్నీ విన్న తర్వాత అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, మీరు వచ్చారన్నాడు, నా రాజ్యం పవిత్రం అయిపోయిందన్నాడు, మీ కాలు పెట్టారన్నాడు, ఇంకేమిటి నేను పొంగిపోయానన్నాడు, మీకు ఏం కావాలి చెప్పండి రాజ్యం ఇచ్చేనా అన్నాడు. అన్నీ అన్న తర్వాత ఆయన అన్నాడు, ఏం అక్కర్లేదు, అవి మీ అబ్బాయిని ఒకసారి నాతో పంపించు, రాక్షస సంహారం చెయ్యాలన్నాడు. అయిపోయింది అంతే. వెనక్కి పడిపోయాడు దశరథుడు. పడిపోయి ఇప్పుడు పంపనంటే మళ్ళీ ఇబ్బంది విశ్వామిత్రుడితోటి. అందుకని రామో రాజీవలోచన అని మొదలెట్టాడు. ఓన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యత మత్స్య పశ్యాం సహ రాక్షసై. వాళ్ళు రాక్షసులయ్యా, రాత్రులు బాగా యుద్ధం చేస్తారు, మా అబ్బాయి నిద్రపోతాడు అని చెప్తే కోపడతాడని భయం. అందుకని మా అబ్బాయి కళ్ళు పద్మాల్లా ఉంటాయి అంటే చీకటి పడితే ముడుచుకుంటాయి, పడుకుంటాడు. అందుకని నేరానా అన్నాడు ముందోసారి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలుసా అని వాళ్ళ గురించి చెప్పాడు విశ్వామిత్రుడు. నేను వస్తే మాత్రం ఏమవుతుందిలే అన్నాడు అప్పుడు. తప్ప పంపుతానండో. ఆఖరికి విశ్వామిత్రుడికి విసుకొచ్చి అన్నాడు, నాయనా ఇచ్చిన మాట తప్పేటటువంటి వాడా, సుఖీభవ సబాంధవ, నీవు నీ బంధువులతో కలిసి అబద్ధాలు బాగా ఆడే అలవాటు ఉన్నవాడు కాబట్టి సుఖపడు అన్నాడు. అంటే ఇప్పుడు బ్రహ్మర్షిగా చూపిస్తున్నారు. ఆయనకి ఇప్పుడు శాపాలు పెట్టడం పోయింది. అలాంటి వాడి యందు కూడా బ్రహ్మమునే చూస్తాడు. అందుకని మాట తప్పిన వాణిని కూడా సుఖపడమని చెప్పాడు. దేనికి? ఏ కారణం చేత? పెద్దలకిచ్చిన మాట తప్పిన కారణం చేత. అందుకని నేను ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. నువ్వేం చేస్తావు? మిథ్యా ప్రతిజ్ఞ కాకుత్సా, చెయ్యలేని పని చేస్తానని ఇన్ని డప్పాలు పలికావే, ఆ కారణం చేత నువ్వు నీ బంధువులతో సహా సుఖపడదవుగాక ఆశీర్వచనం చేశాడు. ఇప్పుడు మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? మళ్ళీ వశిష్ఠుడు మాట్లాడాలి. ఎప్పుడు ఏ పాత్ర లేస్తే రామాయణం మారిపోతుందో వాల్మీకి మహర్షికి తెలుసండి. ఆయన ఒక చెక్కారైన మధురాతి మధురంగా. వశిష్ఠుడు లేచన్నాడు, ఏమిటి దశరథ, ఇది నువ్వు చెయ్యవలసిన పనేనా? నువ్వు ధర్మాత్ముడవు, నువ్వు మాటిచ్చావు విశ్వామిత్రుడికి, నువ్వు ఏది అడిగితే అది ఇస్తానన్నావు. ఆయన ఏమడిగాడు? నీ కొడుకుని పంపించమన్నాడు. నువ్వేమంటున్నావు? పంపనంటున్నావు. ఇప్పుడు విశ్వామిత్రుడికి ఏమైంది? కోపం వచ్చింది. లోకాలన్నీ భయపడిపోతున్నాయి. ఆయన ఏమన్నాడు? నిన్ను సుఖపడమన్నాడు. ఇప్పుడు నేను మాట చెప్తాను విను. విశ్వామిత్రుడు అంటే ఎవరు అనుకుంటున్నావయ్యా? బ్రహ్మర్షి. ఆయనకి తెలియనటువంటి విషయం లేదు. బ్రహ్మర్షి అయినప్పటికీ ఆయనకి తెలుసున్నన్ని అస్త్రశస్త్రములు ఈ భూమండలంలో ఎవరికీ తెలియవు. అన్ని అస్త్రశస్త్రాలు ఆయనకి తెలుసు. రాముణ్ణి ఆయనతో పంపితే
అవన్నీ బోధ చేస్తాడా బోధ చేయడా పక్కన పెట్టేసేయి. విశ్వామిత్రుడితో కలిసి రామచంద్రమూర్తి వెళ్ళడమే నీ పిల్లాడికి పెద్ద రక్ష, పంపేసేయి అంతే. ఎంత పెద్ద మాట చూడండి ఇది. మీరు రామాయణంలో దీన్ని ఒడిసి పట్టుకోవాలి. సత్సంగం యొక్క గొప్పతనం అండి, మిమ్మల్ని మీరు మార్చుకోలేనప్పుడు ఒక మహాత్ముడితో కలిసి తిరగడం నేర్చుకోండి చాలు. దిద్దేస్తుంది మీ ప్రవర్తనని. ఆయన ఒప్పుకోరు, ఆయన అంగీకరించిన విషయాన్ని. ఆయన స్నేహితుడని ఎలా అనిపించుకుంటాం? ఏమంటే మీరు ఆయనతో తిరిగేవారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు ఆయనతో తిరగలేకపోతున్నారు అంటే, ఆయన నన్ను దూరంగా పెట్టాడండి అని చెప్పినా ప్రమాదమే. ఆయన దూరంగా పెట్టాడంటే అదొక పెద్ద సర్టిఫికెట్, ఇంకా మిగిలిన వాడు ఎవడో దగ్గరికి రానివిడిగా. లేదు నేను ఆయన్ని వదిలిపెట్టేశానండి, ప్రమాదమే. ఆయన లోకానికంతటికీ కావలసిన వాడు, నువ్వు వదిలిపెట్టవలసిన అవసరం ఏంటంటే నీకు రాక్షసత్వం ప్రబలింది. రెండూ చెప్పలేవు, చాలా ప్రమాదం. అటువంటి మహాత్ముడితో కలిసి ఉండడమే రక్ష, ఇంకా వేరే రక్షణ అక్కర్లేదు. ఆయనతో ఉంటే చాలు, ప్రపంచంలో ఎవరూ ఏమీ చేయలేరు. కాబట్టి పంపనంటావేమిటాయ్, విశ్వామిత్రుడితో పంపేసేయి నీ పిల్లల్ని. ఆ మహాత్ముడు నీ పిల్లల్ని రక్షిస్తాడయా అన్నాడు. అంటే దశరథ మహారాజు గబగబా రాముణ్ణి పిలిచి, సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతిరంతరాత్మన. లోపల మనస్సు ఆత్మయందు సంతోషించి, కృతకంగా కాదు, వశిష్ఠుడు చెప్పాడని ఇష్టం లేకుండా కాదు, గురువు మాట యందు గౌరవంతో నమ్మి, కొడుకు యొక్క తల వాసన చూసి కొడుకుని విశ్వామిత్రుడితో పంపాడు. ఇక్కడ వరకు వాల్మీకి మహర్షి చెప్పి వదిలేసి విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకెళ్ళాడు అన్నారనుకోండి, రామలక్ష్మణుల్ని. అది పెద్ద విశేషం కాదు. ఇక్కడ ఒక గమ్మత్తైనటువంటి విషయం చెప్పారు వాల్మీకి. ఎప్పుడైతే రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట నడవడం ప్రారంభం చేశారో వెంటనే దేవదుందుబులు మోగాయి. దేవతలు పైనుంచి పుష్పవృష్టి కురిపించారు. దశరథుడి అంతఃపురంలో శంఖనాదములు మోగాయి. ఎందుకండి అది? విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు వెడితే దేవతలు పుష్పవృష్టి కురిపించడం ఎందుకు? దేవతలు దేవదుందుబులు మోగించడం ఎందుకు? ఏమిటి ఇందులో అంత గొప్ప? ఒక రాక్షస సంహారం ఏమైనా జరిగిందా? లేకపోతే సీతా కళ్యాణం ఏమైనా జరిగిందా? లేకపోతే ఉత్తర క్షణం మీరు అక్కడ గుర్తుపట్టడానికి లోక కళ్యాణం ఏమైనా జరిగిందా? ఎందుకు దేవదుందుబులు మోగాలి? ఎందుకు పుష్పవృష్టి కురిపించాలి? అంటే మీరేదో పరిశీలన చేయవలసినటువంటి విషయం అక్కడ ఉంది. ఇక ఇక్కడి నుంచి రాముణ్ణి నిజంగా అసలు మనందరం తెల్లవారితే రామా 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 అని పొంగిపోవడానికి యోగ్యమైన రాముణ్ణి చెక్కగలిగినటువంటి శిల్పితో నడుస్తున్నాడు ఇప్పుడు రాముడు. ఇప్పుడు కథారూపంగా విశ్వామిత్రుడు మాట్లాడినా, నడువడి చెప్పినా, మాట్లాడినా, మాట్లాడకపోయినా, లేపినా, ఉపదేశం చేసినా, కర్తవ్యం చెప్పినా, ప్రతి మాటలోంచి ఒక కొత్త రామచంద్రమూర్తి ఆవిష్కరింపబడుతుంటారు. ఈ రాముడు మీకు నాకు సర్వకాలముల యందు నడువడి నేర్పగలిగిన లోకాభిరాముడు కాబోతున్నాడు. అటువంటి రాముడు విశ్వామిత్రుడి చేత దిద్దబడుతున్నాడు, చెక్కబడుతున్నాడు, చక్కదిద్దబడుతున్నాడు. అటువంటి వాడితో కలిశాడు. ఇది మహత్తరమైన క్షణం. అందుకని పుష్పవృష్టి కురిసింది. పిల్లలకి ఏనాడు అటువంటి గురువుని నువ్వు పెడతావో ఆనాడు నీ జీవితంలో నువ్వు సంతోషించాలి. నీ పిల్లలకి మంచి మాట చెప్పేటటువంటి వాడి దగ్గరికి పంపిన నాడు నువ్వు సంతోషించాలి. నీ స్కూల్లో నీతి గురించి చెప్పడానికి ఓ మంచి టీచర్ని పెట్టుకున్న నాడు నువ్వు సంతోషించాలి. తప్ప వర్కింగ్ అవర్స్ పెంచేసినాడు నువ్వు సంతోషపడిపోక్కర్లేదు, గుండెలు బాదుకోక్కర్లేదు. ఇది నేర్పింది మనకి రామాయణం. ఇప్పుడు ఏం చేశాడు విశ్వామిత్రుడు? ఏమీ మాట్లాడలేదు రామలక్ష్మణులతో, అలా వెళ్ళిపోయాడంతే ఆయన. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకండి ఇలా వెళ్ళిపోతున్నాం మనం అని వాళ్ళు అడగలేదు, వాళ్ళు వెళ్ళిపోయారంతే. వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు నడిచేసిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు. శహభాష్. మహానుభావుడు పోతన గారు అంటారు భాగవతంలో, కావున శిష్యులు మీరు. గురువు ఎక్కడ పొంగిపోతాడో తెలుసా అండి? అసలు గురువుగారికి కట్నాలు పట్టుకొచ్చి, గురువుగారికి ఉంగరాలు పట్టుకొచ్చి, గురువుగారికి గొలుసులు పట్టుకొచ్చి, గురువుగారికి డొనేషన్లు పట్టుకొస్తే పొంగిపోయినటువంటి గురువు నీచమైన గురువు. అదే ఆ గురువు అంటే, వాడు బరువు సమాజానికి. అది కాదు గురువు అంటే. పోతన గారు చూపిస్తారు భాగవతంలో గురువు అంటే ఎవరో.
ఒక రాత్రి పిల్లల్ని దర్భలు తీసుకురండిరా అని పంపిస్తే హోరున వానొచ్చి కుచేలుడు కృష్ణుడు ఇంటికి రాలేకపోయి తిరుగుతున్నారు. తెల్లవారిపోయింది. అయ్యో నా శిష్యులు ఏమైపోయారో అని వెతుక్కుంటూ వెళ్ళాడు. సాందీపని మహర్షి కనపడ్డాడు. కృష్ణుడు కుచేలుడు వాళ్ళని కౌగలించుకొని ఆయన అన్నాడు, నా కోసమని నా మాట కోసమని దర్భలు తేవడానికి వెళ్ళి నాన్న ఇంత వానలో చిక్కిపోయి ఇంత కష్టపడిపోయారా? అయినా కూడా అయ్యో గురువుగారు చూడు దర్భలు తెమ్మన్నారు, మబ్బేస్తోందని కూడా చూడలేదు, దిక్కుమాలిన గురువుగారు అని మీరు అనలేదా? నా కోసం దర్భలు తేవడానికి వెళ్ళి దారి తెప్పిపోయినా అన్న ఒక రాత్రంతా మహాటవిం సంచరించి తిరిగి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమంటున్నానో తెలుసా? కావున శిష్యులు మీరు శిష్యులు రానాకన్నాడు. ఇది గురువుకి పొందవలసిన మర్యాద. గురువు ఒక మాట చెప్తే గురువుగారు ఈ మాట అన్నారు మనం చెయ్యాలని తాపత్రయపడి తిరిగిన శిష్యుడు ఎక్కడుంటాడో ఆ శిష్యుణ్ణి చూసి గురువు అనుకుంటాడు. కావున శిష్యుడు వీడు. చూసావా, నేను ఈ మాట చెప్తే పొంగిపోయి తిరిగాడా? పిచ్చివాడని వీడు వృద్ధిలోకి రావాలంటాడు. ఆనాడు అన్నాడు సాందీపని మహర్షి, మీకు అపారమైనటువంటి ధనము, ఆ బంధువులు, బహుపుత్ర జయాయురున్నతులు కలుగుతాయన్నాడు. అలా కలిగాయి కృష్ణ భగవానుడికి, కృష్ణుడి వలన కుచేలుడికి కలిగాయి. గురువుల యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. వెనక్కి తిరిగి చూశాడంతే వాల్మీకి మహర్షి, వెనక్కి చూశాడంతే విశ్వామిత్రుడు. నా వెనక మారు మాట్లాడకుండా వచ్చేస్తున్నారా? నేను ఎంత పొంగిపోయానో తెలుసా మీ ప్రవర్తన చూసి? నానా గృహానవచ్చసలిలమ్మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాంస్తథా నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ అని నీకు మంత్రగ్రామం, మంత్రముల యొక్క సమూహాన్ని ఇచ్చేస్తున్నాను రామా. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? గురువుగారు కాళ్ళు నిప్పెడుతున్నాయి, ఇంకా ఎంత దూరం నడవాలంటే అని నువ్వు అడగలేదు కదా, అందుకే నీకు నేను ఎటువంటి మంత్రాలు ఇస్తున్నానో తెలుసా? నశ్రమో, నీకు ఇహ జీవితంలో శ్రమ ఉండదు. జ్వరో, నీకు అసలు జ్వరం రాదు. నువ్వు నిద్రపోతున్నా కూడా రాక్షసులు నిన్ను చెనకలేరు. నిద్రయందు ప్రమత్తతతో ఉంటావు నువ్వు. అటువంటి స్థితి ఇచ్చేస్తున్నాను. నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నువ్వు కోరుకుంటేనే ఉంటాయి. అంతటి గొప్ప శక్తితో కూడినటువంటి మంత్రముల యొక్క సమూహాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అంతే. ఇది గురువు ఆనందపడిపోవలసింది, గురువు పొంగిపోవలసింది. గురువు అంటే ఎంత ఉదారంగా ఉంటాడు. ఆ గురువు శిష్యుడి నడువడికి పొంగిపోవాలి. అలా నడువడికి పొంగిపోయి గుండెల్లో పెట్టుకుని శిష్యుణ్ణి పైకెత్తే లక్షణం ఉన్న గురువు ఎలా ఉంటాడో, గురువు వెనుక శిష్యుడు ఎలా ఉండాలో చూపించారు మహానుభావుడు. తాటకా సంహారం గురించి చెప్తూనండి రామాయణంలో ఒక అగ్ని పరీక్ష పెట్టి వదిలేశారు. మీరు దీన్ని పూర్వాపర విచారణం చేస్తే మీకు రామాయణంలో ఒక గొప్ప రహస్యం ద్యోతకమైపోతుంది. మీరు చూడండి, తాటకా సంహారం చేయమంటాడు విశ్వామిత్రుడు. తాటకా సంహారం చేయమంటే ఆయన అన్నాడు, ఇక్కడ చీకురు వాయువులు ఎగురుతున్నాయి, ఎక్కడ చూసినా ఈ రాజ్యంలో మనుష్యులు కనపట్టలేదు, క్రూర మృగాలు మాత్రమే అరుస్తున్నాయి, చాలా పుల్లటి ఘోరమైన వాసన వస్తోంది, ఎందుకు ఈ ఈ ఉండేటటువంటి ప్రాంతం ఇలా ఉంది గురువర్యా అని అడిగాడు. అడిగితే విశ్వామిత్రుడు అన్నాడు, నాయనా ఈ నగరములు మొదటి నుంచి ఇలా లేవు. ఇంద్రుడికి ఒకానొకనాడు వృత్రాసుర సంహారం చేసిన తరువాత అశుచి కలిగింది. ఆ అశుచి కలిగితే ఇక్కడ ఋషులందరూ కూడా యజ్ఞం చేసి ఆ కలశలో ఉండేటటువంటి జలముల చేత ఆయన్ని అభిషేకం చేశారు. ఆయన తన శరీరంలో నుండి వచ్చినటువంటి అశుచిని, మలమును ఇక్కడ వదిలిపెట్టేశాడు ఈ నేల మీద స్నానం చేసినప్పుడు. అలాగే కరుషము, ఆయనకి వెర్రాకలి మొదలెట్టింది, ఆ ఆకలి కూడా ఇక్కడ వదిలేశాడు. ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం వల్ల కలిగినటువంటి ఆ మలాన్ని, అశుచిని, తర్వాత ఆకలిని, రెండింటినీ ఈ భూమి గ్రహించింది కాబట్టి ఇంద్రుడు సంతోషించాడు. ఈ నగరములకు మలదము, కరుషము అని పేర్లు వస్తాయి. ఇవి సస్యవృద్ధితో, చక్కగా పాడి పంటలతో, ప్రజలతో సంతోషంగా ఉంటాయని ఇంద్రుడు వరమిచ్చాడు. ఈ రెండు నగరాలు అలాగే శోభించాయి. అయితే చిత్రం ఏం జరిగిందో తెలుసా? సుకేతు అనబడేటటువంటి ఒక యక్షుడు బయలుదేరి ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు.
చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలి నీకని అడిగాడు. అడిగితే నాకు ఒక కుమారుడు కావాలి అని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నీకు కుమారుణ్ణి ఇవ్వడం కుదరదు, నీకు ఒక కుమార్తెనిస్తాను యక్షిణిని అని. నీకు కుమారుడిని ఇవ్వకుండా కుమార్తెనిచ్చాను కనుక నీకు ఒక వరం కూడా ఇస్తున్నాను. పుట్టుక చేతనే నీకు కలిగినటువంటి కుమార్తెకి 1000 ఏనుగుల బలం ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు యక్షులు సాధారణంగా పిరికి వాళ్ళై ఉంటారు. అటువంటి యక్షిణి, అందులో ఆడది తాటక, విపరీతమైన బలాన్ని పొందింది, 1000 ఏనుగుల బలం. మీరు ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? గురూపదేశం వల్ల వచ్చిన బలం కాదు, మహాత్ముల్ని సేవించడం వల్ల వచ్చిన బలం కాదు. ఇది జన్మసిద్ధంగా వచ్చినటువంటి బలం. తన ప్రమేయం ఏం లేదు. తన తండ్రి గారు బ్రహ్మగారిని ప్రార్థన చేశాడు, 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆయన సంపాదించింది ఏం లేదు. ఆయన ఓ కోటీశ్వరుడు కడుపున పుట్టాడు, ఐశ్వర్యానికి వారసుడయ్యాడు. అది ఎలా ఉంటుందో ఇది ఎలా ఉంటుందంతే. కానీ దాంతోపాటు ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? కొన్నాళ్ళు పోయిన తర్వాత వేరొక యక్షుణ్ణి తీసుకొచ్చి ఈ యక్షకాంతకిచ్చి తాటకకిచ్చి వివాహం చేశాడు. వీళ్ళిద్దరికీ మారీచుడు అనబడేటటువంటి కుమారుడు కలిగాడు. ఇప్పుడు ఆ కుటుంబం ఏ జాతికి చెందిన కుటుంబము? యక్ష కుటుంబం అది. ఎందుకని? ఒక యక్షుణ్ణి వివాహం చేసుకుంది, ఒక యక్షుడు కలిగాడు. ముగ్గురు యక్షజాతికి చెందినవారు. వీళ్ళు ముగ్గురు ఇలా ఉంటే ప్రమాదం వచ్చి ఉండేది కాదు. కానీ సుందుడు అనబడేటటువంటి తాటక భర్త ఒకనాడు అగస్త్య మహర్షి కనబడ్డారు. మీకు రామాయణంలో చాలా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? అసలు సుందుణ్ణి అగస్త్యుడు ఎందుకు చంపేశాడో వాల్మీకి మహర్షి బాలకాండలో చెప్పలేదు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి మూలం చూసుకోండి. ఒక మాట చెప్పారంతే. మహాత్ముడైనటువంటి అగస్త్యుడు సుందుణ్ణి శపించి చంపేశాడు. ఇప్పుడు పిల్లాన్ని అమ్మ కొట్టింది, అమ్మ పిల్లాన్ని కొట్టింది అంటే మీరు వెంటనే అమ్మని లెంపకాయ కొట్టేస్తారా? అమ్మ పిల్లాన్ని కొట్టింది అంటే ఏమిటి దాని అర్థం? పిల్లవాడు తప్పు చేసినాడు, అంతే కదండి. అంతేగాని పిల్లవాడు తప్పు చేయకపోయినా అమ్మ కొట్టినదేమో విచారణ జరుగుతుంది, ఒక విచారణాధికారిని నియమిస్తాం, 3 నెలల్లో రిపోర్ట్ వస్తుంది అని మీరు అంటారా? మీరు అనరు. అమ్మ బిడ్డని కొట్టినది కాబట్టి బిడ్డ దోషము చేసి ఉండవలేను, అంతే సిద్ధాంతం. అగస్త్యుడు మహాపురుషుడు, అటువంటి మహానుభావుడు సుందుణ్ణి శపించి చంపేశాడు అంటే సుందుడు గొప్పవాడు మీరు సర్టిఫికెట్ ఎలా ఇస్తారు? కాబట్టి సుందుడికి నడువడి తెలియదు, తప్పు చేశాడు అగస్త్యుడి పట్ల, చంపోతల పారేశాడే. ఇప్పుడు ఆవిడేం చేసింది? తాటక ఈ విషయం తెలిసింది, తన భర్త చచ్చిపోయాడు. తన భర్త చచ్చిపోయాడని తెలియగానే ఎవరు చంపారని అడిగింది. అగస్త్యుడు చంపేశాడు. ఇప్పుడు ఆవిడ అగస్త్యుడు తిరుగాడుతున్నటువంటి ఈ మలద కురూష దేశముల దగ్గరికి వచ్చింది. అగస్త్య మహర్షి చాలా పొట్టిగా ఉంటారు. ఆయన్ని చూసింది. ఈ పొట్టాడా మా ఆయన్ని చంపేసింది, చూడు వీడిని తినేస్తానంది అని పెద్ద పరుగుతో వచ్చి 1000 ఏనుగుల బలం ఉంది కదా, ఆవిడ యక్షిణి తినేయడం కోసం వస్తోంది. వస్తున్నప్పుడు ఆవిడ వచ్చి మీద పడుతుంటే ఊరుకున్నాడా మారీచుడు? ఆవిడ కన్నా ముందు వీడు పరిగెత్తుకొచ్చాడు. అసలు మా నాన్నని ఎందుకు చంపాడు అగస్త్యుడు అన్న విచారణ వాళ్ళిద్దరూ చేసినట్టు మీకు రామాయణంలో ఉండదు. పరిగెత్తుకొచ్చి అగస్త్యుడిని నేను తినేస్తానని మారీచుడి మీద పడ్డాడు. మీద పడితే అగస్త్య మహర్షి చూశారు, బ్రహ్మజ్ఞానులకు వాళ్ళ భక్తి వాళ్ళకి రక్ష. అందుకే భరతుడి పక్కన శత్రుఘ్నుడు ఉంటాడు. భక్తికి శక్తి పక్కనే ఉంటుంది, వాళ్ళ భక్తి వాళ్ళ శక్తి వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి ఏమైంది? అగస్త్యుడు ఒక్కసారి చూశాడు. చూసి యస్యాపాద్రాక్షసో భవత్, ఓ మారీచుడా నీవు రాక్షసుడవగుదువుగాక అన్నాడు. ఇప్పుడు యక్షుడుగా పుట్టినవాడు ఏమైపోయాడు? రాక్షసుడైపోయాడు. తాటక వంక చూశాడు. చూసి నువ్వు యక్షకాంతవి, అందమైన రూపమున్నదానివి, 1000 ఏనుగుల బలమున్నదానివి, నీవు నా మీదకొచ్చి ఉద్ధతితో పడ్డావు నన్ను తినేస్తానని, అందుకని నిన్ను శపిస్తున్నాను. నీవు ఈనాటి నుండి భయంకరమైన రూపమును పొందెదవుగాక. భయంకరమైన రూపాన్ని పొంది పెద్ద పెద్ద చెవులతో ముక్కులతో లోకాన్ని పీడించి నరభక్షణం చేస్తుంటావు, మహాయక్షిడివిగా బతుకుతావు అన్నాడు. ఆవిడ మహాయక్షిణిగా ఉంది కానీ వికృతమైనటువంటి రూపం. ఇప్పుడు ఆవిడ మారిందని మీరు అనుకుంటున్నారా? మారినవాడు ఉన్నాడు మారీచుడు.
ఈవిడ మారలేదు. ఈవిడ క్రోధం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా అండి? కాబట్టి ఇప్పుడు అగస్త్యుణ్ణి చంపలేనన్న విషయం అర్థమైపోయింది ఆవిడికి. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? అగస్త్యుడు ఎక్కడెక్కడ తిరిగితే ఆదరించారో వాళ్ళని చంపేస్తానంది. ఈ సిద్ధాంతానికి అర్థం ఉండదండి అసలు. ఎవరు ఆదరించారో వాళ్ళని చంపేస్తాం. మీరు ఇప్పటికీ చూస్తుంటారు ఇలాంటి విశేషాలని. అగస్త్యుడు మలద కరుష దేశములలో తిరుగుతున్నప్పుడు ఎవరెవరు ఆయన్ని పూజించారో ఈ 2 నగరములలో 2 దేశములలో అగస్త్యుడు పూజింపబడ్డాడు కనుక ఈ 2 దేశములలో మనుష్యులు లేకుండా, పశు సమృద్ధి లేకుండా, సస్య సమృద్ధి లేకుండా నాశనం చేసి అవతల పారేస్తారండి. ఈ క్రోధం ఎంత దూరం వెళ్ళిందంటే ఆ 2 నగరములు శ్మశాన వాటికలు అయిపోయాయి. ఎప్పుడు రాబందులు తిరుగుతాయి తప్ప అసలు మనుష్యులు లేరు. ఆ స్థితి తీసుకొచ్చేసింది. అక్కడికి ఆమడ దూరంలో తాటక యొక్క ఆశ్రమం ఉంది. ఈ కథ చెప్పాడు విశ్వామిత్రుడు. ఎవరికి చెప్పాడు? రాముడికి చెప్పాడు. ఇప్పుడు రాముడు ఇది చెప్పిన తరువాత రాముడితో అన్నాడు, ఇప్పుడు ఆవిడ ఆడది కదా, అగస్త్యుడు చంపలేదు కదా, మీద పడితే శపించి కదా వదిలేశాడు. ఇన్ని మాటలు విశ్వామిత్రుడు చెప్పలేదు కాబట్టి ఒక్క మాట చెప్పాడు. ఇప్పుడు నేను చంపచ్చా అని నీకు అనుమానం వస్తుంది. నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షసా తదా రాజ్యభార నియుక్తానాం దేశధర్మ సనాతన. గురువు అంటే ఎలా మాట్లాడాలో చూడండి. ఇది కర్తవ్యం చెప్పాడు ఆయన. ఏమన్నాడు? అగస్త్యుడు చంపలేదు కదండి, నేను చంపచ్చా? ఆడదాన్ని చంపితే పాపం రాదా? అది నన్ను కట్టి కొడపదా? అది నువ్వు ఆలోచన ఏమైనా నీ మనసులో ఉందేమో. నేను ఒక మాట చెప్తున్నాను. నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా. రామాయణం ఇప్పుడు కర్తవ్యం గురించే మాట్లాడుతుంది. అది తప్ప ఒప్ప, అది దోషమా దోషము కాదా నీకు అనవసరం. నువ్వు రాజకుమారుడివి, ప్రజల్ని రక్షించాలి. ఆవిడ ప్రజల్ని భక్షించింది, యాగాల్ని ధ్వంసం చేసింది, యజ్ఞాలు పాడు చేసింది. నీ కర్తవ్యం ఏమిటి? నువ్వు రక్షించాలి. రక్షించాలంటే ఏం చేయాలి? ఎవరు దీన్ని నాశనం చేస్తున్నారో వాళ్ళని నిగ్రహించాలి. కాబట్టి నువ్వేం చేయాలి? ఆవిడ్ని చంపేయాలి. నేను చెప్తున్నాను, చంపేసి. ఇప్పుడు రాముడు ఏమనాలి? సరే మీరు చెప్పారండి, బాగుంది, చంపేస్తారు. ఆవిడ యక్షిణి. ఇప్పుడు ఆ పాప ఫలితం వస్తే ఎవరు మీరు పుచ్చుకుంటారా? నన్ను కట్టి కుడిపేస్తే అని అడగాలి కదండి. మరి ఆయన అన్నాడు, ఇది గురువుల దగ్గర శిక్షణ పొందిన శిష్యుడు మాట్లాడవలసిన మాట. ఒక శిష్యుడు ఎదిగాడో లేదో గురువు దగ్గర మాట్లాడే మాటని బట్టి తెలిసిపోతుంది. ఆయన అన్నాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ. ఏమయ్యా మహానుభావ విశ్వామిత్ర, నేను చంపేస్తాను తాటకని. ఎందుకు చంపుతానో తెలుసా? పితుర్వచన నిర్దేశాత్. ఇప్పుడు మళ్ళీ వశిష్ఠుడు వస్తున్నాడు లోపలికి. ఎలా వచ్చాడు? కనపడకుండా వచ్చేసాడు. మా నాన్నగారు చెప్పారు కాబట్టి చంపేస్తాను. మా నాన్నగారి యందున్న పూజ్య భావన చేత చంపేస్తాను. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చంపారు తాటకని చంపేయమని? విశ్వామిత్రుడి వెంట పంపేటప్పుడు ఒక మాట అన్నాడు, ఈయన మహానుభావుడు, ఈయన వెంట వెళ్ళు, ఈయన ఏం చెప్తే అది చెయ్యి అన్నాడు. మా నాన్నగారు ఏది చెప్తే అది చెయ్యమని నా గురువు అయినటువంటి వశిష్ఠుడు నాకు నేర్పాడు. నా తండ్రి యందు వందన భావంతో ఉండమని నాకు నేర్పాడు. నా తండ్రి ఒక మాట నాకు చెప్పిన తరువాత దానికి వ్యతిరేకంగా ఆలోచించవలసిన అవసరం నాకు ఇక లేదు కొడుగ్గా. ఇది నా కర్తవ్యం. తండ్రి చెప్పినది చెయ్యాలి ముందు కొడుకు. ఇదే రాముణ్ణి 14 ఏళ్ళు అరణ్యవాసం కూడా చేయించగలిగింది ఈ నిష్ఠ. ఇది వశిష్ఠుడు వేసిన పునాది. మీరు దర్శనం చేస్తుండాలి ప్రతి ఘట్టం వెనకాతల. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పితుర్వచన నిర్దేశాత్, ఆ దశరథ మహారాజు గారి యొక్క మాట వలన, దశరథ మహారాజు గారి యందున్న నా గౌరవము వలన. 2 పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి. మహానుభావుడివి, గురువువి, నువ్వు చెప్పావు ఒక మాట అంతే. ఇంకా నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా అనవసరం. అది నేను ఆ ప్రశ్న చెయ్యొచ్చా, చంపనా అండి, చంపద్దా అండి నేను ఆలోచిస్తాను అనుకుంటున్నావా? నేను అలా ఆలోచించాను. 1 నా తండ్రి యందున్న గౌరవం, 2 గురువు అయిన నీ మాట యందు నాకున్న నిబద్ధత. చంపేస్తాను.
ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు సంతోషించవలసిన మాట కూడా ఒకటి చెప్తున్నాను. ఇలా అనలేదు కానీ సంతోషించడానికి అంటున్నాడు. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చాయినా ప్రమేయస్య వచనం కర్తుముచ్యతః. నేను క్షత్రియుడిగా జన్మించాను కాబట్టి నా బాధ్యత ఏమిటో తెలుసా? గోబ్రాహ్మణ హితార్థాయ, ముందు గోవుల్ని బ్రాహ్మణుల్ని రక్షించాలి. ఆ బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు చేసే లోకమునకు వర్షం పడేటట్టుగా చేస్తారు. అటువంటి బ్రాహ్మణులు చేస్తున్న యజ్ఞాలను విధ్వంసం చేస్తోంది తాటక. గోవులు లేకుండా చేసి ధర్మం లేకుండా చేసింది. ఈ రెండు స్థానములను పాడు చేసినటువంటి తాటకా సంహారం చేస్తాను. సంహారం చేయడానికి కారణం ఉంది. ఏ కారణాన్ని అంత చిన్న పిల్లవాడు, ఎవరు, ఏకవస్త్రధరో ధర్వీసికీ కనకమాలయ, ఇంకా మీసాలు రాని రాముడు ఎంత ధర్మం మాట్లాడుతున్నాడో చూడండి. లోకహితే రతాహ, లోకం కోసమని ఈ సంహారం చేస్తున్నాను. నీ చేస్తున్నది ఒక ఆపరేషన్. ఒక్కళ్ళని చంపుతున్నాను, లోకాన్నంతటినీ కాపాడుతున్నాను. ఇది వ్యక్తిగతంగా నేను చెయ్యవలసిన మంచి పని. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత ప్రాజ్ఞత? సర్వే వేదవిద శూరాహ సర్వే లోకహితే రతాహ. వశిష్ఠుడి యొక్క విద్యా బోధనలోంచి వచ్చింది. నిరూపిస్తున్నారు మహర్షి. వశిష్ఠుడిని తీసుకురారు, మిమ్మల్ని అవలోకనం చెయ్యమంటారు. అందుకని అంటారు గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ. నేను దేశ సుఖం కోసమని చంపేస్తున్నాను తాటకనని. ఇప్పుడు విశ్వామిత్రుడు ఎంత పొంగిపోయి ఉంటాడో మీరు ఆలోచించండి అని తాటకా సంహారం చేశారు. తాటకా సంహారం చేస్తే దేవతలందరూ వచ్చి అన్నారు, అయ్యా విశ్వామిత్ర, నిన్ను మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమిటి అన్నాడు. నీ దగ్గరున్న అస్త్రాలన్నీ రాముడికి ఇచ్చేవయ్యా అన్నాడు. ఎందుకండి ఈ మాట అంటాం అంటే, తనకి వశిష్ఠుడు నేర్పినటువంటి ధనుర్విద్యని ఆధారం చేసుకొని లోక సంరక్షణము కోసమని ఎవరిని సంహరిస్తే లోకమంతా రక్షింపబడుతుందో బాగా ఉత్తర క్షణంలో ఆలోచించుకుని గురువు యొక్క మాట మర్యాదని కాపాడి తండ్రి గౌరవాన్ని నిలబెట్టి ఒకరిని సంహరించేటప్పుడు ఎందుకు సంహరించవచ్చో కారణాన్ని తెలుసుకుని ఆవిష్కరించి చంపగలిగిన ప్రాజ్ఞత కలిగిన ఇటువంటి మహాపురుషుడి దగ్గర అస్త్రశస్త్ర సంపద ఉన్నప్పటికీ ఆయన నిగ్రహానుగ్రహ శక్తి చేత లోకములను వేధించకుండా లోకములను కాపాడడానికి రేపు ఈయన సింహాసనంలో కూర్చుంటే భయభక్తులతో ప్రజలుంటే ధర్మము నిలబడుతుంది, రామరాజ్యం ఏర్పడుతుంది. ద్రోహులు భయపడతారు. అందుకు నా అస్త్రాలు ఆయనకి ఇచ్చేయని చెప్పారు వాళ్ళు. లోపల ఈ మాట పెట్టి, ఇది ఉపదేశం పొందడానికి శిష్యుడు పొందవలసినటువంటి అర్హత నిరూపించుకున్నాడు రాముడు. పక్షపాతంతో విశ్వామిత్రుడి వెంట వెళ్ళి కాకాలు పట్టి తెచ్చుకోలేదు గురువు దగ్గరే. గురువుగారి దగ్గర ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించి నేర్చుకున్నాడు. నువ్వు నీ గురువు దగ్గర అలా ప్రవర్తించడం నేర్చుకో అని అన్యాపదేశంగా లోకానికి నేర్పాడు. దేవతలు వచ్చి చెప్పారు ఇవ్వయా అని కూర్చోబెట్టాడు. నా అదృష్టం, పాత్రత కలిగిన శిష్యుడు దొరికాడు. ఇన్నాళ్ళకి ఒక గురువు దొరకడం ఎంత కష్టమో ఒక శిష్యుడు దొరకడం అంత కష్టం అండి. మారీచుడు అంటాడు, సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్త్రా శ్రోతా చ దుర్లభ. రావణా, నీకో మాట చెప్పనా? ప్రపంచంలో ఎక్కడ చూసినా మనకి ఎందుకు వచ్చిన గొడవలే అని యువతలవాడిని పొగిడేవాళ్ళు చాలామంది దొరుకుతారు. తెలుసు మనసులో ఆయన అలా పొగడబడడానికి యోగ్యుడు కాడు. అలా తెలుసు కాబట్టి వాళ్ళు నిశ్శబ్దంగా ఉండరు. మనకి ఎందుకు వచ్చిన గొడవ అని ప్రశాంతంగా ఉండరు. పొగడబడకూడని వ్యక్తి అని తెలిసి పొగుడుతారు. అలాంటి వాళ్ళు లోకంలో అన్ని చోట్ల ఉంటారు. సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య. అవి వినడానికి చాలా అప్రియంగా ఉంటాయి, కానీ డాక్టర్ గారు చేసిన ఇంజెక్షన్లా లోపల ఉన్న రోగాన్ని నెమ్మళింపచేస్తాయి, మంచి మార్గం వైపుకి నడిపిస్తాయి. అటువంటి మాటలు చెప్పేటటువంటి వాడు లోకంలో చాలా అరుదుగా ఉంటాడు. ఒకవేళ ఉన్నా అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. అటువంటి వక్త మాట్లాడినటువంటి మాటలోని సారాంశాన్ని పట్టుకుని శహబాష్ నిజమే అని అంగీకరించగలిగినటువంటి శ్రోత దొరకడు. ఒకవేళ అటువంటి వక్త శ్రోత ఒక చోట కలిస్తే అది తీర్థము, అది క్షేత్రము. అది మారీచుడు చెప్పినటువంటి మాట. చూడండి, మహానుభావులు చెప్పచ్చు, వశిష్ఠుడు చెప్పచ్చు, విశ్వామిత్రుడు చెప్పచ్చు. వినద్దు రాముడు, వినద్దు లక్ష్మణుడు. వాళ్ళిద్దరూ వింటే కదా
ఈ ధర్మం వశిష్ఠుడు నేర్పినటువంటి ధర్మం, విశ్వామిత్రుడు నేర్పినటువంటి ధర్మం ఎంతవరకు వెళ్ళిందో చూడండి రాముడి జీవితంలో. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను. రాముడు ధర్మాత్ముడు అని మనం అంటాం, కానీ రాముడు ఒక నిర్ణయం చేసేటటువంటి పరిస్థితులలో ఆయన ఎన్ని అగ్ని పరీక్షలకు తట్టుకోవడానికి కావలసినటువంటి మానసిక పరిణతి ఎక్కడి నుంచి వచ్చింది? గురువుల యొక్క బోధలోంచి వచ్చినట్టు మీకు రామాయణంలో అంతర్లీనంగా ప్రతి చోట ప్రకాశిస్తుంటుంది. అందుకనే ఎప్పుడెప్పుడు రాముడు ఆపదలో ఉంటే అప్పుడప్పుడు గురువులు వచ్చి ఆదుకుంటుంటారు. మీరు చూడండి, ఈ పాత్రత నిలబెట్టుకున్నాడు రాముడు. అందుకే రామరావణ యుద్ధంలో రాముడు ఎంత యుద్ధం చేశాడో రావణుడు అంత యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చూడ్డానికి వచ్చారు. తతో దేవగణాన్ సర్వాన్ అని మీకు ఆదిత్య హృదయం ప్రారంభమే అది కదా. అందరూ వచ్చి నిలబడ్డారు. నిలబడితే వాళ్ళతో పాటుగా ఎవరు వచ్చారు? అగస్త్యుడు కూడా వచ్చాడు. వచ్చినటువంటి అగస్త్యుడు ఏమన్నాడు? రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వా నరీన్వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఎవరైనా ఒక స్తోత్రం చెప్పి ఫలశ్రుతి చెప్తారు. ఇది చదువుకుంటే ఏదో ఈ ఫలితం వస్తుంది అని చెప్తారు. అగస్త్యుడు ఎలా చెప్పాడు? రామ రామ మహాబాహో. రామ రామ అని పిలవడం ఏంటండి? రామ అని పిలవాలి, ఒక్కసారి పిలవాలి. రామ రామ అనడం ఏంటి? మీ బిడ్డడు ఆపదలో ఉన్నాడనుకోండి, మీకు ఆ ఆపద నుంచి తప్పించుకునే మార్గం తెలిసిందనుకోండి. పిల్లాడికి రిజర్వేషన్ దొరకలేదు, చెన్నై వెళ్ళాలి, పండగల తర్వాత రోజులు, క్రిక్కిరిసిపోయిన జనరల్ కంపార్ట్మెంట్లో డోర్ దగ్గర నిలబడ్డాడు. మంచి చలికాలం. ఎక్కించిన తండ్రి గుండెలు గుడగుడలాడుతున్నాయి. అయ్య బాబోయ్, ఏమిటో పిల్లాన్ని డోర్ దగ్గర ఎక్కించేశాను, వాడేమో వెళ్ళి తీరాలి క్లాస్కి అన్నాడు, చలిగాలి ఎలా పెడతాడో అని ఎక్కించాడు, కానీ భయపడుతున్నాడు. ఇంతలో పక్క స్లీపర్ కోచ్లోంచి ఒక టీటీ గబగబా వచ్చి కాళ్ళకి దండం పెట్టి, కోటేశ్వరారు బాగున్నారా సార్, నేను ఈ ట్రైన్లో వెళ్తున్నాను, మీ ఉపన్యాసాలు వింటూ ఉంటాను అప్పుడప్పుడు, చాలా సంతోషం అండి, మీరు కానీ వస్తున్నారా, రిజర్వేషన్ ఉందా లేదా, లేకపోతే నేను ఇస్తాను ఎక్కడొక్కడ పర్వాలేదు అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? అయ్యా మా అబ్బాయి వెళ్తున్నాడండి, ట్రైన్కి ఎదిరిపోతామని సిగ్నల్ ఇచ్చేసాడు. ఇప్పుడు పిల్లాడు చోటు చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు, దిగడానికి కుదరదు. అయ్యా నెక్స్ట్ రాజమండ్రిలో మా అబ్బాయిని మీ దగ్గరికి రమ్మని చెప్తాను, అడుగు వాడేనంటే వాడు వస్తాడు, మీరు ఎక్కేసేయండి అయ్యా, రాజమండ్రిలో వస్తాడు, కొంచెం బెర్త్ ఇప్పించండి అని. ఇప్పుడు వాడు ఆపదలో ఉన్నాడు, మీరు ఎలా పిలుస్తారు? ఒరే షణ్ముఖ అని పిలవరు. ఒరే షణ్ముఖ షణ్ముఖ టీటీ గారు ఉన్నారే, ఆయన దగ్గరికి నెక్స్ట్ రాజమండ్రిలో వెళ్ళి పరిగెత్తుతూ చెప్పేస్తారు. ఆర్తి కలిగినప్పుడు గురువుకి రెండు మాటలు, తండ్రి రెండు మాటలు పిలుస్తాడు. ఒరే షణ్ముఖ షణ్ముఖ, ఒరే రామ రామ. పిలవడంలో గురువు ఆర్తి చూడండి, అలా ప్రకాశింపచేసేసాడు అంతే భాషలో వాల్మీకి మహర్షి. రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం. నాన్న రామ రామ, నువ్వేం బెంగపెట్టుకోకు, గొప్ప విద్య నీకు బోధ చేసేస్తున్నాను, ఇది వినరా, ఇది ఒక్కసారి చెప్పరా, ఏమవుతుందో తెలుసా? సర్వశత్రు వినాశనం. ఈ దిక్కుమాలిన రావణాసురుడే పాటే, సర్వశత్రువులు మడిసిపోతారు. నీకు ఉపదేశం చేసేస్తున్నాను రామా, చదివేసేయంతే. నేను స్నానం చేయలేదంటావేమో, కాంతారేషు భయేషు చ, మహారణ్యమైనా పర్వాలేదు చెప్పాయి ఆదిత్య హృదయం. చెప్పేశాడు, వినేశాడంతే. రాముడు తెలుసు, శిష్యుడి పాత్రత తెలుసు. ఏమిటండి ఇన్ని అస్త్రశస్త్రాలు వేస్తే నేను నిగ్రహింపబడిన వాడు, నేనేమో ఇది కూర్చునే రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజేస్వ విశ్వంతం భాస్కరం భువనేశ్వరం అని మళ్ళీ కోదండం పట్టుకుంటే చచ్చిపోతాడు రావణాసురుడు అని రాముడు మనస్సులో అన్యథాభావన ఉన్నవాడైతే అసలు చెప్పడగస్టుడు. ఇది శిష్యుడికి ఉండవలసిన లక్షణం, తన గురువు చెప్పిన మాట యందు నిబద్ధత. నా గురువు చెప్పాడంటే దానికి తిరుగులేదు, ఆ విశ్వాసం శిష్యుడికి ఉండాలి, అది నిలబెడుతుంది. చెప్పేసి ఏం చేశాడు అగస్త్యుడు? జగామచ యథాగతం. ఆదిత్య హృదయం జరిగి రావణాసురుణ్ణి రాముడు సంహరించేంత వరకు ఉండి చూశావానే చెప్పిన ఆదిత్య హృదయం వల్ల చంపేశావు రామ అని అందరి మధ్యలోంచి వచ్చి, గురుగారు నిజమేనండి, ఒకసారి ఉండండి, నమస్కారం పెడతాను, పంచల్చా పట్టుకొస్తుంది, సీతం ఉండండి అని చెప్పేంత వరకు అగస్త్యుడు నిలబడలేదు. అది గురువు అంటే.
అది పని చేసిన తర్వాత వాడు ఏమైనా ఇస్తాడేమోనండి, కాసేపు ఈ పక్కన ఆ పక్కన నించుందాం, కాసేపు ఈ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుందామన్న దిక్కుమాలిన నడుబడి గురువులకు ఉండదు. జగామచ యథాగతం, నేను చెప్పానంటే వాడు చావకపోవడం ఏంట్రా, తర్వాత వస్తుంది వార్త, వాడు ఎలాగో చచ్చిపోతాడు. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ గురు. వెళ్ళిపోయాడంతే అగస్త్యుడు. అది ఈ మాట చెప్పడం ఎందుకండి ఆదిత్య హృదయంలో? జగామచ యథాగతం, చదవరా ఆదిత్య హృదయం. నమ్ము, రాముడు నమ్మాడు, రావణుణ్ణి చంపాడు, చెప్పి అగస్త్యుడు వెళ్ళిపోయాడు. నీ ఆరోగ్యం నిలబడుతుంది ఆదిత్య హృదయం చదివితే. ఎందుకు నమ్మవు? నమ్మి చదువు ఆదిత్య హృదయం. నీ ఆరోగ్యానికి ఎదురు లేదు, కవచం కట్టుకున్నట్టే నువ్వు. నేర్పుతున్నాడు మహర్షి, మహానుభావుడు లోకమునందు అవ్యాజమైనటువంటి ప్రేమతో వజ్రాల్ని తీసుకొచ్చి చేతిలో పెట్టేస్తున్నారు రామాయణంలో. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పాత్రతని నిలబెట్టుకున్నాడు రామచంద్రమూర్తి. ఒక్కొక్క అడుగు తీసి అడుగు వేస్తే ఎంత అందంగా చెప్పాడండి. అహల్య జీవితం గురించి చెప్పినటువంటి విశేషం నాకు నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, రామాయణం చెప్పినటువంటి రోజులలో నేను రామాయణం బాలకాండ చెప్తున్నప్పుడు ఈ అహల్య వృత్తాంతాన్ని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎంతమంది ఆడపిల్లలు ఫోన్ చేశారంటే ఆ రోజుల్లో, ఏమండి మీరు చెప్పినటువంటి అహల్య వృత్తాంతం వినడానికి వచ్చాం మేము ప్రత్యేకంగా. ఎందుచేతనంటే ఎక్కడ ఎప్పుడు దీన్ని చర్చకొచ్చినా మహాపతివ్రత అని భారతీయ వాంగ్మయంలో చెప్పబడినటువంటి ఒక స్త్రీ పతిత, తెలిసి తెలిసి వ్యభిచారము చేసినది అహల్య అన్న కోణంలోనే మాట్లాడతారు తప్ప అసలు విశ్వామిత్రుడు అహల్య గురించి ఎలా మాట్లాడాడో మీరు చెప్పిన తరువాత మా అందరికీ అహల్య ఫోటోలు దొరికితే ఇంట్లో రూముల్లో పెట్టుకోవాలని, పూజ చెయ్యాలని అనిపించిందండి. అహల్యామాత గురించి మేము పొంగిపోతున్నామని ఆడపిల్లలు, మెడిసిన్ చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు నాకు ఫోన్లు చేస్తే నా జన్మ సార్థకత పొందిందని నేను సంతోషించాను ఆ రోజుల్లో. చూడండి విశ్వామిత్రుడు ఎంత అందంగా చెప్తాడో. ఆయన ఏమీ దాచలేదు, కానీ అడుగుతున్నవాడెవరు? ఇంకా పెళ్లి కాని పిల్లాడు అడిగాడు. ఇప్పుడు అహల్య విభిచారం గురించి చెప్పాలా చెప్పకూడదా? చెప్పాలి. అబద్ధం చెప్పకూడదు. గురువు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి, ఏదీ దాచలేదు, అలాగని ఏది అతిగా మాట్లాడలేదు. అహల్య ప్రీతి పురస్సరంగా ఇంద్రుణ్ణి కలిసింది. ఒక్క మాట అన్నాడంతే ఆయన. వాల్మీకి మహర్షి ఒక్క శ్లోకంలో అద్భుతమైన మాటలు రాశారు. ఆవిడంది ఇంద్రుణ్ణి చూసి, ప్రీతోస్మి సురశ్రేష్ఠ, నేను చాలా ప్రీతిని పొందానయా నీ సమాగమంలో, మా ఆయన వచ్చేస్తాడు, తొందరగా వెళ్ళిపో. ఇది చాలదు అహల్య తప్పు చేసిందనడానికి? ఇంకా మీరేమైనా దాచాలా? ఏమీ దాచక్కర్లేదు, ఈ ఒక్క మాట చాలు. ఇంతలో వచ్చాడు ఎవరు? అగస్త్యుడు. ఇప్పుడు సాధారణంగా స్థితిలో ఉన్నటువంటి వేరొక సామాన్య వ్యక్తిని మీరు చూస్తే ఉత్తర క్షణం మీరు ఆలోచించవలసినటువంటి నిర్ణయం ఏమిటంటే, నిన్ను నేను పరిత్యజించాను, నువ్వు దోషం చేశావు కాబట్టి నిన్ను నేను వదిలేశాను ఇక్కడతో అని వెళ్ళిపోవాలి గౌతముడు. అలా అనలేదు గౌతముడు. ఏమన్నాడో తెలుసా అండి? పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్. నీ పుంసత్వము కారణమైంది పతివ్రతల యొక్క పాతివ్రత్యాన్ని పాడు చేయడానికి. ఏ మగతనం కారణంగా పతివ్రతల శీలాలు పాడు చేశావో ఆ మగతనమునకు ఆధారమైన నీ వృషణములు నేలబడిపోవుగాక ఇంద్రుడికి శపించాడు. చాలు, ఇంక నిన్ను చూసి ఎంతమంది ఎలా నవ్వుతారో చూద్దుగాని. అహల్య వంక చూశాడు. నువ్వు చేశావు దోషం, నేను కాదని తెలుసు, ఇంద్రుడని తెలుసు, తెలిసి కలిసావు, మా వారు వస్తారు వెళ్ళిపోమ్మని చెప్పావు. గౌతముడి కన్నా ఇంద్రుడు నీ మనస్సుకి ఎందుకు ప్రీతిపాత్రుడయ్యాడు? ఇంద్రుడు అధికారంలో ఉన్నాడు, ఇంద్రుడికి ఐశ్వర్యం ఉంది. అధికారము ఐశ్వర్యము ఈ రెండింటినీ నీ మనసు కోరిందంటే ఈ రెండు దేని ప్రభావము? రజోగుణ ప్రభావం. రజోగుణం ఎందులోంచి వస్తుంది? ఆహారంలోంచి వస్తుంది. అంటే నీ ఆహారమునందేదో దోషం ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? వాయుభక్ష నిరాహారా తప్యంతి భస్మశాయిని. నువ్వు వాయువుని మాత్రమే తిను. ఇప్పుడు ఆయన భార్యని విడిచిపెట్టలేదు, దిద్దుకుంటున్నాడు తన భార్యని. వాయుభక్ష, గాలిని తిను. నిరాహారా, ఆహారం ముట్టుకోకు. తప్యంతి, తపస్సు చేస్తూ ఉండిపో. నువ్వు అలా తపస్సు చేస్తూ ఉండిపోతే నీ మీద వచ్చి బూది కప్పేస్తుంది.
అసలు నువ్వు ఉన్నావన్న విషయం ఎవరికీ తెలియదు, నువ్వు అలా ఉండిపోయావని నీకు తెలియదు, తపస్సులో ఉండిపోతావు. భస్మశాయిని అలా ఉండు. ఒకనాడు రాముడు వస్తాడు, ఆయన యొక్క పాద పరాగము సోకి నువ్వు మళ్ళీ చైతన్యమును పొందుతావు. శిలైపోయినట్టు చెప్పలేదండి రామాయణంలో, శిలైపోతే మళ్ళీ ఎలా చైతన్యం వస్తుందండి? కాబట్టి నువ్వు మళ్ళీ పంచతన్మాత్రలను పొందుతావు. పొందిన నాడు నువ్వు రాఘవుడికి తిరిగి ఉపచారం చెయ్యి అని చెప్పాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఈ మాట చెప్పాడు. ఒకానొక నాడు మహర్షులతో కళకళలాడినటువంటి ఆశ్రమం, అక్కడ అహల్య లేకపోతే ఉండలేకపోయాడయా గౌతముడు. అంత ప్రేమించాడు తన భార్యని. ఉత్తరాభిముఖంగా వెళ్ళిపోయాడు తపస్సుకి. తన భార్య చేసిన పాపం నుంచి తన భార్య తనని తాను ఉద్ధరించుకునే మార్గాన్ని ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు. ఆవిడ కూడా తప్పు తెలుసుకుని తనని తాను సంస్కరించుకోవడానికి అంత తపస్సు చేస్తోంది. భస్మశాయిని అదిగో పడిపోయిందయా అక్కడ. రామా లోపలికి రా, ఆ తల్లికి శాప విమోచనం అవుతుంది అన్నాడు. రాముడు ఇలా వెళ్ళాడంతే మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు దర్శనం చేశారు. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ కలిగి ప్రభుమేని నెత్తావి పరిమళించినతో నయశ్మంభుఘ్రాణేంద్రియంబునుందే ప్రభునీలిరత్నతోరణ మంగళంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే ఆ ప్రభుడు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపనిషత్పితానములికి హృదయ ఉపలవీధి ఉపనిషత్పితానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి యగుచుతోచే. ఆయన యొక్క కాంతి పడితే కళ్ళల్లో చైతన్యం వచ్చింది. ఆయన మీద గాలి తన మీదకొస్తే తనకి స్పర్శజ్ఞానం కలిగింది. పంచతన్మాత్రలు పొందింది. పంచతన్మాత్రలు పొంది రాముడి వంక చూసింది. అహల్య లేచి నిలబడింది. ఇప్పుడు ఘోరమైన తపస్సు చేసి తన పాపమును పోగొట్టుకొని మహాపతివ్రత అయి నిలబడినటువంటి కాంత, తాను కారణమైన తను నరుడిగా ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు, ఎదురుగుండా నిలబడింది ఒక మహాపతివ్రత. వెంటనే గురువులు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. అంతటి మహాతల్లులు దర్శనమైనప్పుడు రామా నువ్వు నేల మీద పడి నమస్కారం చెయ్యమని. రాఘవౌతు తతస్తస్యాపాదౌ జగృహుతుస్తదా వాల్మీకి అంటారు. ఆవిడ రెండు కాళ్ళు పట్టుకుని రాముడు ముందు నేల మీద పడి నమస్కారం చేశాడు. ఎవరికి చెయ్యాలి? ఇది రామచంద్రమూర్తి అంటే. ఎవరు చెక్కారు ఇటువంటి రాముణ్ణి? వశిష్ఠుడు చెక్కాడు, విశ్వామిత్రుడు చెక్కాడు. ఇప్పుడు స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహసాచతౌ. గౌతముడి వచనం జ్ఞాపకం వచ్చింది నీకు శాప విమోచనం అని, మహానుభావుడని. అప్పుడు ఆవిడ తిరిగి నమస్కారం చేసి ఆయనకి సేవలు చేసి అర్ఘపాద్యాదులు ఇచ్చింది. ఈ కథ రాముడి జీవితాన్ని ఒక మలుపు తిప్పింది అని నేను అనుకుంటాను. ఎందుచేత అంటే భార్య తప్పు చేస్తే భార్యని విడిచిపెట్టడం కాదురా సంస్కారం. ఇంకా ఏ తప్పు కన్నా పెద్ద తప్పు లేదో అంత పెద్ద తప్పు భార్య చేసినప్పుడు కూడా ఆ భార్యని సంస్కరించుకుని తన పక్కన కూర్చోపెట్టగలిగినటువంటి సమర్థత తన యందు నిలబెట్టుకున్నవాడెవడో వాడు భర్త. అంతేకాని భార్య యందు దోషం చూసి వదిలిపెట్టిన వాడు భర్త ఏమిటి? వాడు పురుషుడు ఏమిటి? వాడు పురుగు. వాడు భార్యని ఉద్ధరించగలిగిన వాడు కాడు. చిటికిన వేలు పట్టుకున్నది, పాణిగ్రహణం చేసింది, నీకన్నా చిన్నదాన్ని చేసుకున్నది, ఆమె ఎందు దోషం ఉంటే నువ్వు దిద్దుకుని ఉద్ధరించుకోవడానికి స్వీకరించావు. కాబట్టి ఇంత దోషం చేసిన అహల్యని గౌతముడు వదిలిపెట్టనప్పుడు ఇంకా నువ్వు ఏ కారణం చేత ఈ గడ్డ మీద విడాకుల గురించి మాట్లాడగలవు? అంటే ఈ దేశానికి విడాకులన్న మాట తెలియదు. అది రామాయణంలో తీర్పు. అందుకే రాముడెన్నడూ తన భార్యని వదిలిపెట్టేశానన్న మాట అనలేదు. అదే నిజమైతే అసలు నిజానికి సీతమ్మ తల్లి యొక్క సంతానమును రాముడు ప్రశ్నించాలి. అలా ప్రశ్నించినట్టు మీరు ఎక్కడైనా విన్నారా? ఉత్తరాఖండలో ఆఖరికి అగ్నిప్రవేశం చేయించేటప్పుడు కూడా రాముడు ఒక మాట అన్నాడు, సీత నిన్ను అగ్నిప్రవేశం చేయించడానికి ఇవాళ నేను నిన్ను ఎలా చూస్తున్నానో తెలుసా? కంటికి వ్యాధి వచ్చిన వాడు తన కన్నంతా ఎరుపెక్కితే ఎదురుగుండా ఉన్న వస్తువు తెల్లనిదైనా ఎర్రగా ఎలా కనబడుతుందో
ఇవాళ ధర్మాత్ముడనై సింహాసనం మీద కూర్చోవలసిన రాజారాముణ్ణి కనుక నా భార్య యందు ధర్మదోషం లేదని నిరూపించడానికి ఇలా మాట్లాడి లేని నీ యందు లోపాన్ని నేను ప్రకటముగా మాట్లాడవలసిన కంటి రోగినయ్యాను సీత అని చెప్పుకున్నాడు ఆయన. ఆయన కన్నా ధర్మాత్ముడు ఎవరున్నారండి? మీరెందుకు నేనెందుకు తీర్పు చెప్పడం? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధర్మాత్ముడు అవ్వగలిగినటువంటి లక్షణం రామచంద్రమూర్తికి? మీకు నేను ఒక ఉదాహరణ చెప్పి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. చూడండి, రామచంద్రమూర్తిని దశరథ మహారాజు గారు 14 సంవత్సరములు అరణ్యవాసం చేయమన్నారు అంటారు. దశరథుడు అలా చెప్పలేదు. అసలు రాముణ్ణి పిలిచి నువ్వు వెళ్ళిపో అని చెప్పలేదు దశరథుడు. తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి రాముడే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ధర్మానికి అడ్డత్రోవలు వెతుక్కోవడం కానీ రాముడికి జీవితంలో అలవాటు ఉంటే, రాముడికి అలాంటి అలవాటు తీర్చుకోవడానికి గొప్ప అవకాశం ఒకటి వచ్చింది మొట్టమొదట్లోనే. ఎక్కడొచ్చిందో తెలుసా అండి? తండ్రే చెప్పేశాడు అలాంటి మార్గం. భార్యని తీసుకొని అరణ్యవాసానికి వెళ్ళిపోవడం కోసమని రాముడు వచ్చి దశరథుడు ముందు నించున్నాడు. కాళ్ళకి నమస్కారం చెయ్యబోతే 350 మంది భార్యలు వచ్చి దశరథుడి భార్యలు నిలబడితే సిగ్గుపడుతుందేమో కైకమ్మని భార్యల్ని పిలిపించాడు. ఆవిడ సిగ్గుపడలేదు. మంత్రుల్ని పిలిపించాడు, పురోహితుల్ని పిలిపించాడు, ఆవిడ సిగ్గుపడలేదు. రాముడు అనుజ్ఞను అడుగుతూ వంగి నమస్కరించాడు. దశరథుడు అన్నాడు, అహం రాఘవ కైకయ్యా వరదా నేనమోహిత. నాయనా రామ, ఇది దశరథుడు పడినటువంటి నలుగుడు ఎక్కడ పడ్డాడు? ఎవరు పడతారండి? వెనక బండి చక్రం, ముందు ఆ నడిపేటటువంటి వాడి కొరడా దెబ్బలు తిన్న గుర్రంలా నలిగిపోయాను రామా అని చెప్పుకున్నాడు మహానుభావుడు. చూడండి ఎంత బాధపడ్డాడో. ఒక పక్క ఆవిడ కట్టేసింది వరాలతోటి, అహం రాఘవ కైకయ్యా వరదా నేనమోహిత. వరాలు జ్ఞాపకం చేస్తోంది రామ. ఎప్పుడో ఇచ్చాను వరాలు దేవదానవ సంగ్రామంలో, అప్పుడు 2 వరాలు ఇచ్చావు, సత్యమునందు నిలబడు, రాముణ్ణి అరణ్యవాసానికి పంపంటోంది. నేను పంపను అని అనాలని నాకుంది, నిన్ను విడిచి ఉండలేను. నువ్వు వెడితే నేను చచ్చిపోతాను రామా, నిన్ను చూడకుండా ఉండలేను. కానీ నిన్ను పంపను అని నేనంటేనే సత్యభ్రష్టుణ్ణి అయిపోతాను. అందుకని నేను కైకమ్మకి అప్పుడిచ్చిన వరాలు నన్ను ఇప్పుడు బంధించేసాయి. నేను రాజ్యము నీకు ఇవ్వకుండా భరతుడికి ఇచ్చి నిన్ను నేను అన్యాయం చేశానన్న బాధతో చచ్చిపోకుండా, నిన్ను చూడకుండా చచ్చిపోయానన్న బాధ లేకుండా నేను నీకు ఒక ఉపాయం చెప్తాను రామా, అది నువ్వు చెయ్యమని. ఎంత గొప్ప విషయం చెప్పాడో చూడండి దశరథుడు. ఏం చేస్తావో తెలుసా? అయోధ్యాయా త్వమాద్య రాజా భవతి రామ. నువ్వేం చేస్తావంటే నన్ను నిగ్రహించు. నువ్వు యువకుడివి, యవ్వనంలో ఉన్నావు, అస్త్రశస్త్రములు నీకు తెలుసు. నన్ను యుద్ధంలో ఓడించేసేయి. నేను ఇప్పుడు యుద్ధం చేయలేను, పెద్దవాడిని, 60,000 సంవత్సరాలు వచ్చాయి. నన్ను ఓడించి నన్ను ఖైదులో పెట్టేయి. నన్ను ఖైదులో పెట్టేస్తే ఇప్పుడు ఏమైంది? నువ్వు ధర్మబద్ధంగా రాజ్యాన్ని క్షాత్రబుద్ధితో గెలుచుకుని తెచ్చుకున్నావు, పట్టాభిషేకం చేసుకో. నన్ను తీసుకెళ్ళి ఒక జైల్లో పారాయి, గదిలో. ఇప్పుడు నేను ధర్మం తప్పానా? వరం కైకకి ఇచ్చాను, నువ్వు పాటించలేదు. నువ్వు పాటించకుండా నువ్వు తప్పు చేసావా? నన్ను యుద్ధంలో గెలుచుకుని వీరభోజ్యంగా రాజ్యాన్ని పొందావు. నేను ఆ కటకటాల్లోంచి నిన్ను చూస్తూ కొన్నాళ్ళు ఉండి చచ్చిపోతాను రామా, అందుకని నన్ను ఓడించి ఖైదులో పెట్టేయన్నాడు. ఇదేదో బాగానే ఉంది, ఎవరి చేతికి మట్టెంటుకోదు, చాలా అందంగా కనపడుతోంది. వ్యూహరచన అని పేరు పెట్టుకుని దిక్కుమాలిన పనులు చేసే అలవాటు రాముడికి ఉన్నాయనుకోండి. నాన్నగారు ఇదేదో బాగానే ఉందండి అంటే ఆయన యుద్ధమే చేయడు, 2 చేతులు ఇలా ఇచ్చేస్తాడు, కట్టేసి గదిలో పెట్టేయచ్చు. రాముడు అన్నాడు, నాన్నగారండి మీరిచ్చినటువంటి మాట సత్యం కాకుండా చేసినటువంటి కొడుకుగా బ్రతికే కన్నా, అలా రాజ్యాన్ని పొందే కన్నా వేరొక దారుణం ఇంకా ప్రపంచంలో ఉంటుందా? కొడుకన్నవాడు దేనికి? తండ్రిని సత్యమునందు నిలబెట్టినవాడు కొడుకు, తండ్రి మాట నిలబెట్టినవాడు కొడుకు. అలా నేను కొడుకుని కావాలి. అందుకని మీరు ఆశీర్వచనం చేయండి, 14 ఏళ్ళు ఎంతలో తిరిగిపోతాయి, ఇట్టే తిరిగి వచ్చేస్తాను, మీరు నేను కూడా సంతోషించవచ్చు. అంతేకాని మిమ్మల్ని ఖైదు చేసి నేను రాజ్యం పొందడమా నాన్నగారు, నాకు వద్దన్నాడు.
రాజ్యాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని మాత్రమే పట్టుకోగలిగినటువంటి అంత గొప్ప నిష్ఠ, ఆ ధర్మము రక్షించి తీరుతుందన్న నమ్మకం, ఆ విశ్వాసం వెలవెలపోయిందనుకోండి. అంత విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి? కేవలం ఓ పుస్తకంలో ఏదో కథ చదివి మీరంత ధర్మనిష్టతో ఉండగలరా? మీరంత సత్యనిష్టతో ఉండగలరా? ఉండలేరు. మీకు గురువు చెప్పేటటువంటి వాక్యం, గురువు యొక్క జీవితం మిమ్మల్ని అటువంటి పథంలో నిలబెట్టగలవు. వశిష్ఠుడు నిలబెట్టాడు, విశ్వామిత్రుడు నిలబెట్టాడు. అందుకని మనకి లోకాభిరాముడైనటువంటి రాముడు దొరికాడు, రాముడి గుణములు దొరికాయి, రాముడి కథ దొరికింది. ఇప్పుడు మీరు ఇవాళ ఈ కోణంలో పరిశీలన చెయ్యండి. ఒక గురువు యొక్క అవసరం, ఒక గురువు సమాజాన్ని ఎలా నిర్మాణం చెయ్యగలడో, ఆ గురువుని ఎంత గౌరవించాలి, ఆ గురువుని ఎంత పదిలంగా కాపాడుకోవాలి, ఇవాళ పిల్లల్ని ఎలా ఏది బోధ చేస్తే తప్ప మన సమాజం బాగుపడదో, ఏది అసలు ఎవరికి బోధ చేయబడాలో, ఏది చేయబడక ఈ శూన్యత ఆవరించిందో మహర్షి ఆనాడే ఎంత అందంగా కావ్య భాషలో రామాయణంలో మాట్లాడారో మనం గ్రహిస్తే ఇప్పటికైనా మనం మళ్ళీ రామరాజ్యం తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. మన పిల్లలకి మనం రామాయణాన్ని నేర్పగలిగితే, రామ కథని వివిధ కోణాల్లో ఆవిష్కరించగలిగితే వాళ్ళ యందు ఆ ధృతి పెరుగుతుంది, ధర్మమునందు ఆ పట్టుదల పెరుగుతుంది, ఆ ధైర్యం పెరుగుతుంది. అది మనని లోకాన్ని రక్షిస్తుంది. కాబట్టి రేపటి రోజున రామాయణంలో ఒక గొప్ప కోణాన్ని పరిశీలన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మామూలుగా రామాయణాన్ని కథాపరంగా ప్రసంగాలు చేస్తున్నాం. రేపటి రోజు నేను ఒక కొత్త ప్రయత్నం చేస్తాను. మీకు దాని గురించి ముందే నేను విషయాన్ని మనవి చేస్తాను. ఓర్పు. ఈ విషయం కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని